Welcome, sir. Good Welcome, morning, sir. madam. Good morning, sir. Good morning, madam. sir. Good morning. Good morning. Yes, leaders. Good morning. Good morning, all of you. Good morning, everyone. సో ఈ రోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన జూమ్ లోకి మళ్ళీ రావటం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేష్ పివిఆర్ గారికి, అలాగే మరో ఈ ఆర్గనైజేషన్ లో పివి లక్ష్మి మేడం గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ ఉదయకరణ్ అండి, మీ అందరికీ తెలిసిందే. వెస్టేజ్ అనే సిస్టమ్ లో గత 4 సంవత్సరాల నుంచి నేను ఫుల్ టైం చేయటం జరుగుతుందండి. సో బిఫోర్ వెస్టేజ్ ఒక టెక్స్టైల్ ఫీల్డ్ లో ఎంప్లాయ్ గా పనిచేసేవాడిని అండి, జస్ట్ 10,500 రూపాయలకి. సో ఆ సెట్ లో నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చేవండి. ఎందుకంటే నేను చేసేది 8 గంటలు నిలబడి పని చేయాలి, అలాగే 3 షిఫ్ట్లు పని చేయాలి. ఇలాంటి చేస్తున్నటువంటి క్రమంలో నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయండి. సో అలాంటి సమయంలో నా ఫ్రెండ్ మురళి అనే వ్యక్తి ద్వారా ఈ వెస్టేజ్ అనే అద్భుతమైన ప్లాట్ఫామ్ నాకు పరిచయం అవటం జరిగిందండి, యాజ్ ఏ యూజర్ గా. సో నాకు స్పైర్లోనా క్యాప్సూల్స్ వాడటం జరిగిందండి. ఎందుకంటే చాలా నీరసంగా 8 గంటలు నిలబడి పనిచేసే క్రమంలో, సో అలాంటి టైంలో స్పైర్లోనా వాడితే బాగుంటుంది అని చెప్పి ఇచ్చినటువంటి నా ఫ్రెండ్ ఇచ్చినటువంటి సలహాతో ఈ వెస్టేజ్ అమృతం అని చెప్తాను నేను. ఆ ఫుడ్ ఎప్పుడు కూడా స్పైర్లోనా క్యాప్సూల్స్ వాడటం జరిగింది. సో ఎప్పుడైతే ఆ స్పైర్లోనా వాడానో నాలో అద్భుతమైన మెరాకల్ రిజల్ట్ చూశానండి అని గమనించి ఈ సిస్టమ్ లోకి ఇన్వాల్వ్ అవటం జరిగింది. ఈ విధంగా ఒక 1 ఇయర్ పాటు ఓన్లీ యూజర్ గా మాత్రమే ఉన్నానండి. సో ఆరోగ్యం మాత్రమే ఉందన్న విషయం నాకు తెలుస్తా ఒక మీటింగ్ అటెండ్ అవటం ద్వారా దీంట్లో ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉందన్న విషయం నాకండి. సో ఆ రోజు నుంచి ఒక 2 ఇయర్స్ పార్ట్ టైం చేశాను. 2 ఇయర్స్ పార్ట్ టైం గా చేస్తుండగానే డైమండ్ డైరెక్టర్ గా 44,000 రూపాయల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక 1 ఇయర్ అదే ఇన్కమ్ జనరేట్ అవుతుంటో సో నా అప్లైన్ అడగటం జరిగింది. సో ఈ ఇన్కమ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్తే, సో దీన్ని ఫుల్ టైం చెప్పిన నా అప్లైన్ సలహా మేరకు నేను చేస్తున్నటువంటి సెక్టార్ ఏదైతే ఉందో గత 16 సంవత్సరాల నుంచి దానికి కంప్లీట్ గా రాజీనామా చేసి దీన్ని ఫుల్ టైం టేకప్ చేయడం. ఆ విధంగా ప్రజెంట్ మీ ముందు క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్నర్ గా నేను ఈ వెస్టేజ్ లో ఉండటం జరిగింది. సో ఎంత మంచి ఒక వెస్టేజ్ మేనేజ్మెంట్ కి, అలాగే నా అప్లయన్స్ అయినటువంటి రమేష్ గారికి, అలాగే నా అప్లయన్స్ అయినటువంటి ఎంతో మంది వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో మనం ఈ రోజు సెషన్ లోకి వెళ్దాం. సార్ మహేష్ గారు చెప్పండి పోస్ట్ లేదు సార్. పోస్ట్ ఓకే మేడం లక్ష్మి మేడం హోస్ట్ మీకు వస్తుందండి, కొద్దిగా ఒకసారి చూడండి. మాకు ఒకసారి హోస్ట్ పంపించండి. లక్ష్మి మేడం ఒక్క నిమిషం సార్. Wait, sir. ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే. ఓకే సార్ దగ్గర చూడండి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
స్క్రీన్ షేర్ Okay, అవుతుందండి. క్లియర్ సార్, కంటిన్యూ. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వచ్చినటువంటి మిలియనర్స్ అందరికీ కూడా నా తరపున, అలాగే మిలియనర్స్ టీం తరపున, మన జూమ్ ఆర్గనైజర్స్ తరపున అందరికీ కూడా హార్టిఫుల్ గా వెల్కమ్ తెలియజేయండి. సో మీ అందరూ కూడా ప్రతిరోజు చాలా అద్భుతంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా మీ యొక్క టైం కమిట్మెంట్ తో ప్రతిరోజు కూడా ఎంతో మంది లీడర్స్ ఇస్తున్నటువంటి నాలెడ్జ్ ని ఆస్వాదించడానికి, స్వీకరించడానికి మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క నాలెడ్జ్ ని తీసుకుంటూ. అలాగే ఎంజాయ్ తో పాటు ఎర్నింగ్స్ కూడా చేయటం జరుగుతుంది. సో మరి అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హార్టిఫుల్ గా వెల్కమ్ తెలియజేస్తున్నానండి. సో మై కిరణ్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో క్రౌన్ డైరెక్టర్ అనేటువంటి ఒక లెవెల్స్ లో నేను ఉండటం జరిగింది. సో క్రౌన్ డైరెక్టర్ అంటే మీ ఎస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి 8 రకాల ఇన్కమ్స్ ని 8వ రకం ఇన్కమ్ తీసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం. హౌస్ ఫండ్ అచీవర్ గా నేను ఈ మంత్ నుంచి హౌస్ ఫండ్ తీసుకోవడం కూడా జరుగుతుందండి. సో ఇది నా యొక్క లెవెల్. సో వెస్టేజ్ లో మా అచీవ్మెంట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, బిఫోర్ వెస్టేజ్ ఒక టెక్స్టైల్ లో ఎంప్లాయ్ గా పనిచేసేవాడిని అండి. సో చూడండి అక్కడ నా పాత ఫోటో ఏదైతే ఉందో, సో 8 గంటలు కూడా అలా 8 గంటలు నిలబడి వర్క్ చేయటం జరిగేది. సో అక్కడ తీసుకున్నటువంటి ఫోటో అండి అది, వర్కర్ గా. సో తర్వాత క్రౌన్ డైరెక్టర్ గా ప్రజెంట్ మీ ముందు ఉన్నటువంటి ఫోటో ఇది. సో బిఫోర్ వెస్టేజ్, ఆఫ్టర్ వెస్టేజ్, అక్కడ నా లైఫ్ స్టైల్ అన్నది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే నేనేనా ఇలా మారింది అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. వర్కర్ టు క్రౌన్ డైరెక్టర్. ఎస్, వెస్టేజ్ లో నా పథకం ₹119 ఇన్కమ్ తీసుకోవడం జరిగిందండి. ఎందుకు అంటే మనం ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం ఏదైతే బయట మార్కెట్ లో ప్రోడక్ట్ కొని యూజ్ చేస్తామో అవి అక్కడ కొనుక్కునే బదులు వెస్టేజ్ కంపెనీలో కొనుక్కుంటే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి నా అప్లైన్ చెప్పడంతో నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల నాకు వచ్చినట్టు ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹119 అండి. సో తర్వాత దీన్ని టీమ్ బిల్డ్ చేస్తే దీంట్లో ₹1,00,000 సంపాదించవచ్చు అని చెప్పేసి కొంతమంది అప్లయన్స్ సలహాలు మేరకు నేను టీమ్ బిల్డ్ చేయటం జరిగింది. ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ గా నా హైయెస్ట్ ఇన్కమ్ ₹1,02,357 నేను ట్రూ వెస్టేజ్ కంపెనీ ద్వారా తీసుకోవటం జరుగుతుందండి. సో నేను చదువుకున్నది వచ్చేసి కేవలం 10th క్లాస్ మాత్రమేనండి. 10th క్లాస్ ఆర్డినరీ పాస్ అయ్యానంతే. జస్ట్ ఆర్డినరీ పాస్ అంటారు దాన్ని. సో ఆర్డినరీ పాస్ అయిన వ్యక్తికి బయట మార్కెట్ లో ₹1,00,000 సంపాదించేటువంటి అవకాశం ఏ మాత్రం ఉండదండి. సో ఆ విషయం అందరికీ కూడా తెలుసు. సో అలాంటిది వెర్నీ ద్వారా నేను ₹1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నాను అంటే చాలా ప్రౌడ్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఒక సాదా సీదా వ్యక్తి ₹1,00,000 తీసుకోవడం అంటే అది చిన్న విషయం కాదండి. సో అది వెస్టేజ్ కంపెనీ ద్వారా నాకు వచ్చినటువంటి ఒక వరంగా నేను భావిస్తాను. ఎస్, మరి నేను ఈ తీసుకుంటున్నానంటే దానికి వెనకాల ఉన్నటువంటి మై మెంటర్, మై అప్లైన్, మై గాడ్ అని నేను చెప్తానండి. సో ఎప్పటికీ కూడా రమేష్ గారు నా గుండెల్లో ఉండిపోతారండి. ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన వ్యక్తి ఈ వెస్టేజ్ సిస్టాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే క్రమంలో నా వెనకాలే ఉండి మీకు ఎందుకు సార్, మీరు చెయ్యండి, మీకు నేనున్నాను, మీకు ఏది కావాలన్నా నేను చేసి పెడతాను, సలహాలు సూచనలు అన్ని కూడా నేను మీకు ఇస్తాను అని చెప్పేసి నా వెనకాలే ఉండి నన్ను నడిపించిన వ్యక్తి, శక్తి అని ఎవరైనా ఉన్నారు అంటే రమేష్ గారండి. సో ఒక్కసారి నా తరపున మన మిలియనర్స్ తరపున సార్కి ఒకసారి చాట్ రూపంలో థ్యాంక్స్ చేయండి. సో ఎందుకంటే ఈ రోజు ఈయనే కనుక లేకపోతే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి వెస్టేజ్ లో లేడండి.
సో ఎందుకు అంటే నాకు గాడ్ అనే నేను ఎప్పుడు కూడా పిలుచుకుంటాను. నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే వెస్టేజ్ లో నాకు పునర్జన్మనిచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి మై మెంటర్ రమేష్ గారికి ఈ సందర్భంగా నేను అభివందనాలు తెలియజేస్తున్నానండి. సో ఆయన ఎక్కడున్నా సరే కుటుంబంతో చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈయన మై మెంటర్ అండి కె రమేష్ గారు. అలాగే తణుకు స్టాక్ పాయింట్ ఓనర్, యుసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. పర్ మంత్ రూ. 1,80,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి. సో ఈయన సలహాలు సూచనల మేరకు నేను ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా 1,00,000+ ఇన్కమ్ ఎర్నర్ గా నేను మీ ముందు ఉన్నాను. సో ఈయనకి మరొకసారి మన టీం తరపున అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్స్ తెలియజేయండి. ఎస్ లీడర్స్, ఇప్పుడు మనం సెషన్ లోకి వెళ్ళిపోదామండి. సో చాలా అద్భుతంగా ఈ సెషన్ అనేది ఉండబోతుంది. ఎందుకు అంటే వెస్టేజ్ లోకి చాలా మంది ఎందుకు వస్తున్నారు అంటే సక్సెస్ అవ్వడానికి రావటం జరుగుతుంది. సో చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే వెస్టేజ్ లో నేను ప్రొడక్ట్ వాడి వచ్చానండి, లేదంటే ప్లాన్ తెలుసుకుని వచ్చానండి, లేదంటే నా ఫ్రెండ్ చెప్తే జాయిన్ అయ్యానండి, నా ఎదురింటి ఆయన చెప్తే జాయిన్ అయ్యానండి అని చెప్పేసి ఏదో ఒక రకంగా జాయిన్ అవుతారు. సో జాయినింగ్ అన్నది ఇంపార్టెంట్ కాదండి. సో వెస్టేజ్ లో మనం ఎందుకు ఉన్నాము అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది వస్తా ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది కొంతకాలం జర్నీ చేస్తారు, కొంతమందిని ఇచ్చి వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రమే మనతో చివరి వరకు ఉంటారు. సో ఎవరు ఎలా చివరి వరకు ఉన్నా వెస్టేజ్ లో సక్సెస్ ని తీసుకోవటానికి మాత్రమే వెస్టేజ్ లో అందరూ ఉన్నారు. మరి మన విషయంలో, మీ విషయంలో సక్సెస్ అంటే ఏమిటి? అసలు సక్సెస్ అంటే ఏమిటి? సో మరి ఫ్రెండ్స్, మరి చాట్ రూపంలో మీరు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తే బాగుంటుంది. సో నేను కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు కూడా చెప్పడానికి. సో మరి ఈ యొక్క జూమ్ లో చాలా మంది ఉండటం జరుగుతుంది. సో మరి అసలు సక్సెస్ అంటే ఏమిటి? చాట్ రూపం తెలియజేయండి. అసలు సక్సెస్ అంటే ఏమిటి? ఎస్, చాలా మంది రకరకాలయన్నీ కూడా మెసేజ్ రూపంలో పెట్టడం జరుగుతుంది. కొంతమంది డబ్బును సంపాదించడం, లేదంటే అనుకున్న లక్ష్యానికి చేరటం. ఇలాగా సక్సెస్ అంటే రకరకాల వేస్ లో చెప్తారు. అంటే హౌస్ లేని వాళ్ళు హౌస్ కట్టడం సక్సెస్ అంటారు. ఆ డబ్బు లేని వాళ్ళకి డబ్బు సంపాదించడం సక్సెస్ అంటారు కొంతమంది. సో హెల్త్ లేని వాళ్ళకి హెల్త్ ఇవ్వటం కూడా సక్సెస్ అంటారు. సో ఇవన్నీ కూడా సక్సెస్సే. కానీ నా దృష్టిలో సక్సెస్ అంటే ఒకటే చెప్తానండి. నా అప్లైన్ చెప్పిన మాట మీకు చెప్తున్నాను. సో నిజమైన సక్సెస్ అంటే ఏమిటి అంటే ఎవరైతే మనం ఒకానొక టైంలో వెస్టేజ్ గురించి మనం వాళ్ళ ఇంటికి గాని, వాళ్ళ దగ్గరికి గాని వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌ను పరిచయం చేయటానికి వెళ్ళినప్పుడు మనల్ని అవాయిడ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అదే అవాయిడ్ చేసినటువంటి వ్యక్తి మనం ఒక రూ. 1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకున్న తర్వాత మన అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చూసారా? అదే అసలైన సక్సెస్. సో నా దృష్టిలో నిజమైన సక్సెస్ ఏదైనా ఉంది అంటే అదే. అంటే ఒకానొక టైంలో మనల్ని రిజెక్ట్ చేసిన వ్యక్తి మనల్ని వద్దు అనుకునేటువంటి వ్యక్తి మన అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చూసారా? అది నిజమైన సక్సెస్. మరి అలాంటి సక్సెస్ వెస్టేజ్‌లో ఎంతైనా ఉందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. సో మరి వెస్టేజ్‌లో మనం సక్సెస్ తీటే సో ఇక్కడ మనం చేయవలసిన మొట్టమొదటిది ఏదైనా ఉంది అంటే లెర్నింగ్. ఇక్కడ నేర్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదండి. ఇక్కడ నేర్చుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో, ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే నేర్చుకోవడానికి కుతూహలంగా ఉంటారో మాత్రమే సక్సెస్ అవుతారండి. సో ఇక్కడ మనం అప్లైన్ చెప్పింది ఒకటే.
మనం ఎంత నేర్చుకుంటే అంత డబ్బు ఇక్కడ. ఎంత నేర్చుకుంటే అంత డబ్బు. మరి నేర్చుకోవడం అన్నది ఎంతవరకు చెయ్యాలి? అసలు ఎన్ని సంవత్సరాలు మనం నేర్చుకోవాలి అంటే, ఒక మహానుభావుడు చెప్తాడండి. నేర్చుకోవడం అంటే మన చిట్ట చివరి అంటే మనం ఏ రోజైతే చనిపోతున్నామో ఆ రోజు వరకు ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. సో ఇక్కడ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. సో ఇక్కడ లెర్న్ టు ఎర్న్ అని చెప్తా ఉంటారు. మనం ఎంత లెర్నింగ్ చేస్తే అంత ఎర్నింగ్ చేయొచ్చు. సో ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఎంత నేర్చుకుంటే అంత డబ్బు వస్తది. సో అలాగా మనం ఎన్నో విషయాలు ఇక్కడ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఇష్టం కూడా చూపాలి. మరి నేర్చుకోవాలి అని అంటే గనక మనం ముందు ఉండేటువంటి ఒక క్వాలిఫికేషన్ ఏంటి? అసలు వెస్టేజ్ సిస్టంలో ఉన్నటువంటి నాలెడ్జ్‌ని గాని, వెస్టేజ్ సిస్టంలో ఉన్నటువంటి గ్రౌతింగ్ గాని, వెస్టేజ్ సిస్టంలో ఉన్నటువంటి సమ్ ఏదైనా సరే మనం నేర్చుకుంటే ఇక్కడ ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏదైనా ఉంది అంటే ట్రైనింగ్స్. ట్రైనింగ్. ఓన్లీ ట్రైనింగ్. ఓలో మాత్రమే ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం. మరి ఎలాంటి ట్రైనింగ్స్ మనం చేయబోతున్నాం? ఎలాంటి ట్రైనింగ్స్ మనకి కంపెనీ ఇస్తుంది? ఎలాంటి ట్రైనింగ్స్ లో మనం కూర్చోవాలి? ఎలాంటి ట్రైనింగ్స్ ని తీసుకుంటే మనం సక్సెస్ వేలోకి వెళ్తాం? మరి ఎలాంటి ట్రైనింగ్ లోకి మనం ఉంటే 10 మందికి నేర్పించే విధంగా ఉంటాం? మరి ఎలాంటి ట్రైనింగ్స్ మనం ఇక్కడ కూర్చుని నేర్చుకుంటే భవిష్యత్తులో ముందు తరాలకి 3 తరాలకి మనం భవిష్యత్తుని ఏ విధంగా ఇవ్వాలి అన్నది ఈ రోజు సెషన్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం నేనైతే చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. సో నాకైతే ఈ సెషన్ ఇవ్వటానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే చాలా మంది సిస్టంలోకి వస్తున్నారు, కొంతకాలం పని చేస్తున్నారు, సో సక్సెస్ రావట్లేదని వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఎందుకు సక్సెస్ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఈ యొక్క ట్రైనింగ్ అయితే 100% అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. సో మనం ఇక్కడ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనింగ్ లో కూర్చోవాలి. ట్రైనింగ్ లో మనం కూర్చోవాలి. మరి ట్రైనింగ్ లో కూర్చోవాలి అంటే కనుక ఒక లక్షణం కావాలండి. అంటే నేర్చుకోవడానికి లక్షణం ట్రైనింగ్ ఎలాగో మనం ట్రైనింగ్ లో కూర్చోవాలి అంటే కనుక ఇక్కడ ఒక ఉండాలి అండి. అదేంటో చూద్దాం. జీరో మైండ్ సెట్. సో వెస్టేజ్ సిస్టమ్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా జీరో మైండ్ సెట్ తో మాత్రమే నేర్చుకోవడానికి ట్రైనింగ్స్ లో కూర్చోవాలండి. సో చాలా మంది చెప్తా ఉంటారు, గతంలో నేను ఆ సెక్టార్ లో పనిచేశానండి 10 సంవత్సరాలు, లేదంటే ఈ సెక్టార్ లో పనిచేశానండి, లేదంటే నాకు దాంట్లో ఎంత అనుభవం ఉందండి, లేదంటే నేను కొన్ని ఫైనాన్స్ కంపెనీలు చేశానండి, అదండి ఇదండి అని చెప్పేసి నేను తోపు తురుము అని చెప్పేసి రకరకాల అన్ని మాటలు కూడా మనకి ఉంటాయండి. అవన్నీ కూడా ఇక్కడ ఏదో అంటారు కదా, దేనికి పని చెయ్యవు. సో చూడండి, మనం ఒక ఏదైనా సమ్ ప్రాబ్లం వల్ల మనం కొన్ని టెస్ట్లు, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు తీయించుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్లి. సో అక్కడ టెస్ట్‌ల రిపోర్ట్‌లు వస్తాయి, అంతా బానే ఉంటది. మళ్ళీ ఇక్కడ ఈ హాస్పిటల్ నచ్చట్లేదని చెప్పేసి మనం వేరే హాస్పిటల్‌కి వెళ్తాం. ఈ రిపోర్ట్‌లన్నీ అక్కడ పనిచేస్తాయండి? పనిచేస్తాయా? పని చెయ్యవు. నిజంగా పని చేసినా మళ్ళీ ఏం చెప్తారంటే, సార్ అయి పని చేయవు సార్, మళ్ళీ చేయించండి స్కానింగ్స్, మళ్ళీ చేయించండి ఎక్స్‌రేలు అని చెప్పేసి ఆ డాక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే, మనం గ్రోత్ అవ్వాలంటే, మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే నేర్చుకోవడానికి మనం ఇక్కడ ట్రైనింగ్స్ లో జీరో మైండ్ సెట్ తో మాత్రమే కూర్చోవాలండి. జీరో అంటే తెలుసు కదా, అంటే ఒక ఎల్‌కేజీ స్టూడెంట్ అంటే ఇప్పటి వరకు చదువు రాలేని వ్యక్తి స్కూల్లో మనం కూర్చోవడానికి ఎలా సిద్ధపడతామో అదే విధంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఈ వెస్టేజ్ అనే సిస్టమ్ లో మనం డబ్బు సంపాదించాలి అంటే యాజ్ ఏ 5%గా
మనం జీరో మైండ్ సెట్ తో మాత్రమే కూర్చోవాలండి. సో ఇది బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన టాప్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ వరకు కూడా, సుబ్బయ్య శెట్టి గారు వరకు కూడా, అలాగే మన సునీల్ కుమార్ సాహు గారు కూడా, అలాగే సుధాకర్ గారు, ఇలాగ ఇంకా చాలా మంది, రమేష్ గారు, ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెస్టేజ్ ని జీరో మైండ్ సెట్ తో మాత్రమే స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ మన సాహు గారు గతంలో ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి అనుభవం గాని ఇక్కడ పనిచేయదండి. ఎందుకంటే సార్ ఈ రోజు ఇంచుమించు 9 లక్షలు తీసుకుంటున్నారంటే స్టార్టింగ్ పీరియడ్ నుంచి ఆయన జీరో మైండ్ సెట్ తో కూర్చున్నారు కాబట్టి ఈ రోజు 9 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. తొందరలో విఎంసి నెంబర్, క్లబ్ నెంబర్ మనందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండబోతున్నారు. సో మరి ఆయన ఆ స్థానంలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే జీరో మైండ్ సెట్. ఇక్కడ ఎంటీ బ్రెయిన్ తో, ఎంటీ మైండ్ సెట్ తో ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో మరి ఇక్కడ చూద్దాం, మనం జీరో మైండ్ సెట్ తో కూర్చున్న వ్యక్తికి ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తున్నాయి, సో అసలు ఆ కంపెనీ ఇచ్చేటువంటి అఫిషియల్ ట్రైనింగ్స్ ఏంటి, కంపెనీ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఏంటి, ఇవన్నీ కూడా చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లోను లేదంటే ఫేస్బుక్ లోను ఇలాగా కొన్ని పోస్టులు వస్తా ఉంటాయి. వాటి ద్వారా కొంతమంది కొన్ని ఏరియాలో టీమ్స్ ని కండక్ట్ చేస్తూ, మీటింగ్స్ ని కండక్ట్ చేస్తూ ప్రజెంట్ సక్సెస్ అవుతున్నారు. కానీ వెస్టేజ్ అనే అద్భుతమైన ప్లాట్ఫామ్ యాప్ లో చాలా మందికి కొన్ని ట్రైనింగ్స్ అన్నది మెన్షన్ చేయడం జరుగుతుంది. అసలు వెస్టేజ్ కంపెనీ ఈ రోజు 20 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా వెళ్తుంది అంటే మొట్టమొదటి ట్రైనింగ్ ఏదన్నా ఉంది అంటే సిఎన్టి ట్రైనింగ్. సిఎన్టి ట్రైనింగ్ మీ అందరికీ తెలిసిందే. ప్రతి లీడరు కూడా వీక్లీ మీటింగ్లు సిఎన్టి ట్రైనింగ్ అనే పేరుతో కండక్ట్ చేయటం జరుగుతుంది. సో అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు చివరి వరకు కూడా, అంటే ఏపీ తెలంగాణలో కాదు, ఎంటైర్ ఇండియాలో మొత్తం మీద ప్రతి లీడరు, వెస్టేజ్ లో సక్సెస్ అయిన ప్రతి లీడరు, సక్సెస్ అవ్వాలనేటువంటి ప్రతి లీడరు కూడా కండక్ట్ చేస్తున్నటువంటి మీటింగ్ ఏదన్నా ఉంది అంటే సిఎన్టి. అసలు సిఎన్టి అన్నది ఎందుకు, అసలు సిఎన్టి అన్నది ఏంటి అని చెప్పుకుంటే చాలా మంది వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో సంపాదించడానికి ఇచ్చేటువంటి ఒక మీటింగ్ అండి అని చెప్తా ఉంటారు. కానీ సిఎన్టి అంటే నిజంగా సిఎన్టి గురించి తెలిసిన వ్యక్తికి అసలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సిఎన్టిలో ఉన్నటువంటి గొప్పతనం, చాలా మంది వెస్టేజ్ లో మన ప్రోడక్ట్ ని రికమెండ్ చేయడానికి, ఐ మీన్ సేల్ చేయడానికి, లేదంటే సజెషన్ చేయడానికి పేషెంట్లు వెతుకుతా వెళ్తా ఉంటారు. అంటే జబ్బులు ఉన్న వాళ్ళని వెతుకుతా వెళ్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జబ్బులు ఉన్న వాళ్ళని, పేషెంట్ని వెతుక్కుంటా వెళ్తే వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వము. మరి ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే అసలు మనం వెస్టేజ్ లో ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్ ని ఎవరికి రికమెండ్ చేయాలి అని తెలిసేటువంటి కార్యక్రమం, తెలిసేటువంటి మీటింగ్ ఏదైనా ఉందంటే సిఎన్టి ట్రైనింగ్, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. అంటే కణ పోషణ విధానం. ఏదైతే మానవ శరీరంలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాల వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకి మనం ఏ సప్లిమెంట్ ఇస్తే ఆ కణాలు మళ్ళీ రీగ్రోత్ అయ్యి ఎలాంటి అనారోగ్యం కలగకుండా చేస్తాయో అవన్నీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే సిఎన్టి ట్రైనింగ్. చాలా మంది పేషెంట్లు వెతుక్కుంటూ నీకు షుగర్ ఉందా, నీకు మోకాలు నొప్పులు ఉన్నాయా, నీకు బీపీ ఉందా, నీకు అది ఉందా, ఇది ఉందా అని చెప్పేసి మనం జబ్బుల్ని వెతుక్కుంటూ సిస్టంలోకి బయట తిరిగితే మాత్రం ఇక్కడ డబ్బులు రావు. అసలు వెస్టేజ్ సప్లిమెంట్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వాడాలా, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వాడాలా అంటే నేను చెప్పే మాట ఏదైనా ఉంది అంటే 100% అప్లని చెప్పిన మాట. వెస్టేజ్ కంపెనీలో ఉన్న హెల్త్ సప్లిమెంట్ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి మాత్రమే వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడవలసిన వ్యక్తి ఎవరండి? ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే వెస్టేజ్ సప్లిమెంట్ వాడాలి.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మనం సప్లిమెంట్ ఇస్తే ఆరోగ్యవంతుడవుతాడు. బాగా ఆలోచించండి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఇస్తే ఆరోగ్యవంతుడవుతాడు. కానీ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తికి మాత్రం మనం సప్లిమెంట్ ఇస్తే ఆయుష్మంతుడవుతాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏదన్నా ఉంది అంటే జబ్బులను వెతుక్కుంటూ వెస్టేజ్ సిస్టమ్‌లో ప్రయాణం చేస్తున్నారు. అలా మీరు ప్రయాణం చేస్తే వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వటం ఇంపాసిబుల్. మరి ఈ సీఎన్‌టీకి ఎవరైతే యాడ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుస్తదండి వెస్టేజ్ యొక్క గొప్పతనం, వెస్టేజ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్ గొప్పతనం. చాలా అద్భుతంగా మన లీడర్స్ అందరూ కూడా వీక్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు ఏరియాల వారీగా. మనకి అక్కయ్యపాలెం బ్రాంచ్‌లో వచ్చేసి మనకి మహేష్ పీవీఆర్ గారు, పివి లక్ష్మి గారు, ఈశ్వర్ రంజిత్ గారు ఇలాగ రకరకాల లీడర్స్ అందరూ కూడా చేస్తున్నారు. మా ఏరియాలో కూడా ఏరియాల వారీగా అమలాపురం కానివ్వండి, భీమవరం కానివ్వండి, తాడేపల్లిగూడెం కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఏరియాల్లో ఎక్కడైతే సీఎన్‌టీలు మన టాప్ అప్లయన్స్ కండక్ట్ చేస్తున్నారో, ఆ లీడర్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అలాంటి సీఎన్‌టీలో కూర్చోవడానికి ముందు మీరు ఇష్టపడాలి. ఇది కంపెనీ ఇస్తున్నటువంటి మొట్టమొదటి ట్రైనింగ్ అండి. గత 20 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ అఫిషియల్‌గా నడుపుతున్నటువంటి ట్రైనింగ్ ఏదైనా ఉంది అంటే సీఎన్‌టీ ట్రైనింగ్. నెక్స్ట్ వీఐపీ. యెస్. చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ అండి ఇది. వెస్టేజ్ ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్ వీఐపీ. సో చాలా ఎక్స్ట్రార్డినరీ మీటింగ్ అండి ఇది. సో ఈ యొక్క మీటింగ్‌ని మన ఏపీ, తెలంగాణలో కండక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కంపెనీ ట్రైనర్ అయినటువంటి నందకిషోర్ గారు. సో ఈ వెస్టేజ్ అనే ఈ వీఐపీ మీటింగ్‌లో ఎవరైతే అటెండ్ అవుతారో, ఈ వీఐపీ అనే మీటింగ్‌లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి తెలిసేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వెస్టేజ్‌ని ఎలా చెయ్యాలో తెలుస్తది. వెస్టేజ్‌ని ఎలా చెయ్యాలో తెలుస్తది. అంతే కాదండి. సో వెస్టేజ్‌ని ఎలా చేయకూడదో కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ప్రపంచం వ్యాప్తంగా చాలా కంపెనీలు ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు కొన్ని వందల, వేల, లక్షల కంపెనీలు ఉన్నాయండి. కానీ ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు ఎలా చెయ్యాలో చెప్పినయి తప్ప, ఎలా చేయకూడదో ఏ కంపెనీ కూడా చెప్పలేదండి. అలాంటిది వెస్టేజ్ కంపెనీ ఎలా చెయ్యాలి అన్నదానికి 7 స్టెప్స్, ఎలా చేయకూడదు అని చెప్పడానికి మరొక 7 మిస్టేక్స్. అంటే 7 స్టెప్స్, 7 మిస్టేక్స్. ఎలా చెయ్యాలి అన్నదానికి 7 స్టెప్స్, ఎలా చేయకూడదు అన్నదానికి కూడా 7 మిస్టేక్స్ అన్నది ఈ యొక్క వీఐపీ ట్రైనింగ్‌లో చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు ఉన్నటువంటి టీమ్‌లో ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు వీఐపీ మీటింగ్‌కి ఎవరు అటెండ్ అయ్యారు అన్నదాన్ని చార్ట్ రూపంలో తెలియజేస్తే చాలా అద్భుతం ఉంది. ఎందుకంటే మన తప్పొప్పులు చెప్పేటువంటి వ్యక్తి మన ఇంట్లో మన ఫాదరు, మన మదరు ఉంటారు. నాన్న నువ్వు ఇలా చేయకు, నువ్వు అలా చేయకు, ఇలా చేస్తే బావుంటదని చెప్పేసి మన సరిచూసి చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన తండ్రి ఇంట్లో. కానీ వెస్టేజ్ సిస్టమ్‌లో నువ్వు కొన్ని తప్పులు చేస్తుంటావు. అంటే తెలుసో తెలియకో, చెయ్యాలని కాదు, చేయకూడదని కాదు. తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ మనం చేస్తా ఉంటాం. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా సరిచూసేటువంటి మీటింగ్ ఏదైనా ఉంది అంటే వీఐపీ వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ అండి ఇది. సో చాలా ఎక్స్ట్రార్డినరీగా కండక్ట్ చేస్తారు మన నందకిషోర్ గారు. నిజంగా ఒక 8% అయిన వ్యక్తిని గనక మన వీఐపీ మీటింగ్‌లో మనం కూర్చోబెట్టుకోగలిగితే గనక ఒక అద్భుతమైన లీడర్ అన్నది బయటకి రావటం జరుగుతుంది. సో మనం బయట మార్కెట్‌లోకి వెస్టేజ్ సిస్టాన్ని ఏ విధంగా అఫిషియల్‌గా మనం తీసుకెళ్ళాలి? అనఫిషియల్‌గా ఎలా తీసుకెళ్తున్నాం? దాన్ని మార్చుకోవాల్సిన పద్ధతులు ఇయన్నీ కూడా ఈ మీటింగ్‌లో మాత్రమే తెలుస్తున్నాయండి. సో ఈ యొక్క మీటింగ్ కాస్ట్ వచ్చేసి రూ. 275 నుంచి రూ. 375 దాకా ఉంటది. ఆ ఏరియాని బట్టి. సో మన వెస్టేజ్ అఫిషియల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
కాస్ట్ ఆఫ్ అంటే అమౌంట్లు మనం అమౌంట్ కట్టి కూర్చోవడం జరుగుతుందండి ఇక్కడ. కొన్ని మీటింగ్స్ కంపెనీ కండక్ట్ చేసే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పెయిడ్ మీటింగ్లు ఉంటాయి, కొన్ని ఫ్రీ మీటింగ్లు ఉంటాయి. సో ఇది పెయిడ్ మీటింగ్ అండి. రూ. 275 నుంచి రూ. 375 దాకా ఈ యొక్క మీటింగ్ కాస్ట్ ఉంటుంది. సో దానికి మనకి చక్కగా ఒక కిట్ కూడా ఇవ్వటం జరుగుతుంది, మెటీరియల్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఆ బుక్ రూపంలో. సో దానికి మరి మన టీంలో అంటే ఈ రోజున ఉన్నటువంటి జూమ్ మీటింగ్ లో కూర్చున్నటువంటి ఎవరైతే మన లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారో మీరు చార్ట్ రూపంలో కూడా తెలియజేస్తే చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ వచ్చి విఎల్సి, వెస్టేజ్ లీడర్షిప్ కాన్క్లేవ్. నిజంగా ఈ మీటింగ్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారండి. అంటే వెస్టేజ్ లోకి చాలా మంది వస్తారు. వాళ్ళు ఎంతకాలం పనిచేసినా ఆ 10-15 వేల్లో మాత్రమే ఉండిపోతారు. వాళ్ళు ఎందుకు ఇన్కమ్ పెరగట్లేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళు అటెండ్ అవ్వలేని మీటింగ్ ఏదన్నా ఉంది అంటే విఎల్సి, వెస్టేజ్ లీడర్షిప్ కాన్క్లేవ్. చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ అండి ఇది. సో వెస్టేజ్ లో మనం డబ్బులు ఎంత సంపాదించాలి అని మనం అనుకుంటున్నాం అన్న దాని గురించి ఇక్కడ మాత్రమే క్లారిటీ వస్తదండి. ఇది 2 డేస్ ట్రైనింగ్ అండి. సో ఈ ట్రైనింగ్ గత 3 సంవత్సరాల నుంచి ఐ మీన్ 2 ఇయర్స్ నుంచి కూడా కోవిడ్ తర్వాత ఈ యొక్క మీటింగ్ అయితే జరగలేదండి అఫీషియల్ గా ఎక్కడ కూడా. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత కొన్ని అఫీషియల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపెనీ ఆపడం జరిగింది. సో దాన్ని మళ్ళీ చూడండి ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో, ఒక అద్భుతమైనటువంటి లీడర్స్ తో, ఒక అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ లో మళ్ళీ మనకి రీస్టార్ట్ చేయబోతున్నారండి. వీళ్ళయ్య నిజంగా ఈ పోస్టర్ రాగానే. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా మహేష్ పీవీఆర్ గారిని నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే విఎల్సి అన్నది పెట్టించండి సార్, కంపెనీతో మాట్లాడండి సార్. నిజంగా అది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన మీటింగ్ అండి అని చెప్పేసి గత 3-4 నెలల నుంచి కూడా చాలా మంది లీడర్స్ ని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళ ద్వారా మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అన్నది ఈ విఎల్సి రూపంలో మనకి డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. రేపు జూన్ 19వ తారీఖు, 20వ తారీఖు. సో గతంలో విఎల్సికి ఈ విఎల్సికి చాలా డిఫరెంట్ ఉంది. సో గతంలో విఎల్సి వచ్చేసి టోకెన్ కాస్ట్ వచ్చేటప్పటికి 2,500 మనకి ఉండేదండి. సో అక్కడ 2 రోజులు ట్రైనింగ్ ఉండేది. 3 స్టార్ అకామిడేషన్ లో ఫుడ్, అలాగే స్నాక్స్, మెటీరియల్ 2 రోజులు ఉండేది. అకామిడేషన్ మాత్రం మనం చూసుకునే వాళ్ళం. 2,500 రూపాయలు మనం టికెట్ తీసుకుని వెళ్తే గనక బ్యాక్ 2,000 రూపాయలు మనకి ప్రొడక్ట్ వోచర్ రూపంలో ఇచ్చేదండి. సో 2 రోజులు కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు, ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేవారు. సో ఈ యొక్క విఎల్సి యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే గనక లెక్కలు అంటే చాలా మంది బిజినెస్ అంతా కంప్లీట్ చేస్తారు. మంత్ ఎండింగ్ 1వ తారీఖు అంతా కూడా పీవీ అంతా బిల్ చేస్తారు, అంతా బానే ఉంది. సో ఈ నెల చెక్కు ఎంత వస్తది ఎవరన్నా చెప్పగలరు అంటే ఎవరైతే ఈ విఎల్సి మీటింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఈ విఎల్సి మీటింగ్ అటెండ్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10వ తారీఖు, 9వ తారీఖు నైట్ యాప్ ఓపెన్ చేసుకుని ఎంత వస్తది, 1,00,000 దాటుతుందా, లేదంటే 80,000 దాటుతుందా, లేదంటే 20,000 దాటుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ విఎల్సి మీటింగ్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు 1వ తారీఖు సాయంత్రమే మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుని 2వ తారీఖు ఉదయమే ఎంత చెక్ వస్తది అని చెప్పేసి చాలా అద్భుతంగా లెక్క కట్టి ఒక ప్రిపేర్ అవుతారండి. మరి ఈ విఎల్సి మీటింగ్ అటెండ్ అయితే. మరి అలాంటి విఎల్సి మీటింగ్ అని మనకి నందకిషోర్ గారు అలాగే సయ్యద్ సార్ సమక్షంలో మనకి రేపు జూన్ 19వ తారీఖు, 20వ తారీఖు మనకి మీటింగ్ అన్నది జరగబోతుందండి. సో ఈ యొక్క మీటింగ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇప్పటికి పెరిగిందండి. గతంలో 2,500 మాత్రమే ఉండేది. సో చూడండి ఇక్కడ
డే 1, డే 2కి సరిపడేటువంటి షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వటం. సో అక్కడ గతంలో మనకి అకామిడేషన్ ఉండేది కదండి. ఇప్పుడు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో ఒక రూ. 3,000 నుంచి 3,500 ఎంతో దీని యొక్క కాస్ట్ అన్నది పెట్టడం జరిగిందండి. సో మనం అక్కడ 2 రోజులు చేసేటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ట్రైనింగ్స్ కానివ్వండి, లేదంటే అక్కడ చేసేటువంటి ఆహ్, యాక్టివిటీస్ ఇలాంటియన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగిందండి. చూడండి డే 1, డే 2. సో ఈ 2 రోజులు ఎలా మనం ఎలాంటి డ్రెస్ కోడ్‌తో ఉండాలి, ఎలాంటి అక్కడికెళ్ళాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఉండాలంటే అక్కడ అంటే ఏం చేస్తే లోపలికి ఎంటర్ అవుతారు, ఏం చేస్తే లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు. ఇవన్నీ కూడా రూపంలో డిజైన్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఈ మీటింగ్‌కి ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు దయచేసి టోకెన్స్ తీసుకోండి. ఎందుకు అంటే ఇది చాలా అఫిషియల్‌గా ఉండేటువంటి మీటింగ్ అండి. చాలా లిమిటెడ్. అంటే ఈ యొక్క మీటింగ్‌లో అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తదండి. లిమిటెడ్ సీట్స్. అంటే అక్కడ రౌండ్ టేబుల్‌గా మనకు పెట్టడం జరుగుతుంది. రౌండ్ టేబుల్‌కొచ్చి ఒక 5 నుంచి 6 మాత్రమే అవకాశం ఉంటదండి. అంటే చాలా ఆహ్, ప్రోటోకాల్ ఫాలో అవుతూ చాలా అఫిషియల్‌గా, చాలా కార్పొరేట్ లుక్‌లో ఈ యొక్క మీటింగ్ అన్నది జరుగుతుందండి. సో మరి ఎవరైతే వీఎల్‌సీకి అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా చాట్ రూమ్‌లో ఇప్పటి వరకు ఎవరైతే వీఎల్‌సీకి అటెండ్ అయ్యారో వాళ్ళు చాట్ రూపంలో తెలియజేస్తే బావుంటుందండి. సో నేను కూడా అటెండ్ అయ్యానండి. ఈ పలానా ఏరియాలో అని అటెండ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాట్ రూపంలో తెలియజేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఎందుకంటే చాలా మంది ఈ వీఎల్‌సీ అటెండ్ అయిన తర్వాత మాత్రమే 1,00,000 ఇన్‌కమ్ తీసుకునే స్థాయికి వెళ్లారండి. సో అలాంటి అద్భుతమైనటువంటి వీఎల్‌సీ మీటింగ్ రేపు 19వ తారీఖు, 20వ తారీఖు జరగబోతుందండి వైజాగ్‌లో. చాలా ఫన్నీగా అంటే కొన్ని కొన్ని మూమెంట్స్ కూడా అక్కడ పెట్టడం జరిగిందండి. ఒక కొత్త లుక్‌తో అంటే గతంలో వీఎల్‌సీకి, ఈ వీఎల్‌సీకి 1000% తేడా ఉందండి. చాలా అంటే చాలా అద్భుతంగా అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. కోవిడ్‌కి ముందు, కోవిడ్ తర్వాత. అలాగే ఓల్డ్ వీఎల్‌సీకి, న్యూ వీఎల్‌సీకి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉండబోతుందండి. మరి నేను కూడా దీనికోసం ఎదురు చూస్తున్నాను. ఈ మీటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని. సో ఈ మీటింగ్‌కి మీరు 2వ తారీఖు ఉదయమే మీ చెక్కు ఎంత రాబోతుంది అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీఎల్‌సీ మీటింగ్ అటెండ్ అవ్వండి. సో మీరు ఎక్కడికెళ్లి పని చేయాలి, ఏ లైన్‌కెళ్ళాలనే విషయాన్ని కూడా ఇక్కడే మీకు తెలియజేస్తారు. మీకు 1,00,000 కావాలా? ఏ లైన్‌కెళ్ళి, ఎక్కడికెళ్ళి పని చేయాలి అని తెలిసే విధానం కూడా ఇక్కడే. మీరు 2,00,000 కావాలా? ఎక్కడికెళ్ళి పని చేయాలి? ఏ ఏ లైన్‌కెళ్ళి పని చేయాలి? ఏ డౌన్ లైన్ కిందకెళ్ళి పని చేయాలి? తెలిసే విధానం కూడా ఈ వీఎల్‌సీలోనే. సో వీఎల్‌సీ గురించి మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కంపెనీ అఫిషియల్‌గా చేసేటువంటి మీటింగ్స్‌లో వీడబ్ల్యూఏఎస్ వెస్టేజ్ వెల్‌నెస్ సింపోజియం. నిజంగా చాలా అద్భుతంగా ఉంటదండి ఈ యొక్క ట్రైనింగ్. నిజంగా చాలా ఎక్స్ట్రార్డినరీ ట్రైనింగ్ అండి ఇది. ఈరోజు మనం వెళ్తా ఉంటాం ఫీల్డ్ వర్క్‌కి వెళ్తా ఉంటాం. ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళినప్పుడు కొంతమంది మనకి ఫ్రీగా అంటే ఒక డాక్టర్ వస్తున్నారు. లేదంటే మా ఊరు వెస్టేజ్ డాక్టర్ గారు వస్తున్నారు. లేదంటే మందులిచ్చే డాక్టర్ గారు వస్తున్నారు. లేదంటే ఆ డాక్టర్ గారు ఇస్తున్నారు. ఈ డాక్టర్ గారు వస్తున్నారు అని చెప్పేసి డాక్టర్ అనే పేరుతో మనకు పిలవటం జరుగుతుంది. సో నిజంగా మనం డాక్టర్ అవ్వాలి అంటే నిజంగా మనం ఈ హెల్త్ గురించి పూర్తిగా మనం తెలియాలి అంటే గనక నిజంగా ఒక డాక్టర్ ఏం చేస్తాడండి? ఎంబీబీఎస్ చదవాలి. అవునా కాదా? లేదంటే ఏదైనా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి ఉండాలి. అతనికి మాత్రమే హెల్త్ మీద అవగాహన ఉంటది. కానీ వెస్టేజ్ కంపెనీలో ఆహ్, ఎలాంటి చదువు లేని వ్యక్తి కూడా ఈ వీడబ్ల్యూఎస్ మీటింగ్‌కి కనుక వెళ్తే అసల మానవ శరీరానికి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అసలు ఒక వ్యక్తి ఫుడ్ తీసుకున్నా, వాటర్ తీసుకుంటున్నా, గాలి తీసుకుంటున్నా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి?
అసలు తల వెంట్రుక నుంచి అరికాళ్ళ వరకు బాడీ ఏ విధంగా పనిచేస్తుంది? అసలు ఒక వ్యక్తికి సమస్యలు అంటే మానవ శరీరాన్ని మనకి 3 భాగాలుగా డివైడ్ చేస్తారండి. అందరికీ తెలిసిందే కఫ, వాత, పిత. అంటే మానవ శరీరాన్ని 3 పార్ట్‌ల కింద డివైడ్ చేసి, ఆ 3 పార్ట్‌ల నుంచి కూడా అసలు ఒక మనిషి ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాడు? అసల అతని మన బాడీ మన కంట్రోల్‌లో ఉంటే ఎలాంటి రాకుండా మనం ఇక్కడ ఉండొచ్చు అని అన్ని విషయాల మీద ఇక్కడ ఒక అద్భుతమైన ట్రైనింగ్ అన్నది జరుగుతుందండి. సో, మరి ఈ యొక్క ట్రైనింగ్‌కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా చార్ట్ రూపంలో తెలియజేయండి. నిజంగా 2 రోజులు కూడా ట్రైనింగ్ చాలా ఎక్స్ట్రార్డినరీగా జరుగుతదండి ఇక్కడ. సో, ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళకి మనకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఈ మీటింగ్‌కి ఇందాక నేను చెప్పిన వీఎల్‌సీ మీటింగ్ కానివ్వండి, ఈ వీడబ్ల్యూఎస్ మీటింగ్ కానివ్వండి, ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే మనం మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ ఉన్నటువంటి సర్టిఫికేట్ గనక మన దగ్గర ఉంటే గనక అఫిషియల్ ట్రైనర్‌గా ఒక గుర్తింపు ఇచ్చి మనకి మీటింగ్ చేయటానికి ఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో, ఇది స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ అందరికి కూడా ఆల్రెడీ ఎవరైతే ఈ మీటింగ్ అటెండ్ అయ్యి ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళకి ఆహ్, అద్భుతమైన అవకాశం కంపెనీ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. సో, అది అఫిషియల్‌గా అతి త్వరలోనే రాబోతుంది. ఆల్రెడీ కొంతమంది లీడర్స్ కూడా దాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ మీటింగ్‌కి మీరందరూ కూడా అంటే ఎక్కడైనా మన ఏరియాలో మనకు లోకల్‌గా ఇది మీటింగ్ పెట్టే ఛాన్సెస్ ఉండదండి. మనకి స్టేట్‌కొచ్చి ఒక మీటింగ్ పెడతారిది. సో, ఏపీలో పెట్టినా, తెలంగాణలో పెట్టినా స్టేట్‌కొచ్చి సీజన్‌కొచ్చి ఒక మీటింగే పెడతారు. సో, ఈ మీటింగ్‌కి కూడా మీరు అటెండ్ అయితే గనక చాలా ఎక్స్ట్రార్డినరీ సబ్జెక్ట్ అన్నది ఇక్కడ సో, మరి ఈ మీటింగ్ గురించి మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, ప్రవేశపెట్టినటువంటి మరొక మీటింగ్ ఏదన్నా ఉంది అంటే మిలీనియర్స్. మీట్ ద మిలీనియర్స్. అసలు మిలీనియర్ అనేని ఎవరిని అంటారు? అసలు మిలీనియర్ అంటే 10 లక్షల పైబడి ఇన్‌కమ్ తీసుకుని వ్యక్తిని మనం మిలీనియర్ అంటారు. మరి వెస్టేజ్‌లో చాలా మంది మిలీనియర్స్ ఉన్నారు. ఆ మిలీనియర్స్ అందరూ కూడా ఒక చోట చేరి కండక్ట్ చేసే మీటింగ్ ఏదన్నా ఉంది అంటే మీట్ ద మిలీనియర్. మీట్ ద మిలీనియర్. ఈ యొక్క మీటింగ్ కంపెనీ కూడా చాలా అఫిషియల్‌గా కండక్ట్ చేయటం జరుగుతుందండి ఏరియాల వారీగా. ఈ యొక్క మీటింగ్‌లో ఎవరైతే 10 లక్షల పైబడి ఇన్‌కమ్ తీసుకుంటున్నారో వెస్టేజ్ కంపెనీ ద్వారా, ఎవరైతే వీఎంసీ నంబర్ ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ ఒకటి పెట్టడం జరిగిందండి. గతంలో లేదది. ఎవరైతే 10 లక్షల పైబడి ఇన్‌కమ్ 3 నెలలు వెస్టేజ్ కంపెనీలో మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ కూడా వీఎంసీఎం నంబర్స్ అండి. అంటే మనకి బ్రాండ్ అంబాసిడర్స్ ఎలాగో వీళ్ళు కూడా అంతే. మరి మనతో మన టాప్ అప్లైనర్ ఈ మీట్ ద మిలీనియర్స్‌లో భాగంగా మన సాహు గారు కూడా దీంట్లో అడుగు వేయబోతున్నారు. సో, మరి ఈ సందర్భంగా మన టాప్ అప్లైనర్ అయినటువంటి సాహు గారికి మనం కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తే గనక నెక్స్ట్ మంతే మనకి ఆయన మిలీనియర్స్ జాబితాలోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో, ముందుగా మనం కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తే సార్‌కి ఈ సందర్భంగా చాలా ఆనందిస్తారు ఆయన ఈ యొక్క జూమ్‌లో ఉంటే గనక. సో, మరి ఈ యొక్క మీటింగ్‌లో మనం కూర్చుంటే ఒక వ్యక్తి అంటే ఒక సాధారణమైన వ్యక్తి, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రార్డినరీగా ఏ విధంగా అయ్యారు. మనం చాలా చూస్తూ ఉంటామండి. ఒక కానిస్టేబుల్ మీ అందరికీ తెలిసిందే 'పురుషోత్తం దాస్'. కానిస్టేబుల్ సరే జీతం ఎంత అంటే ఒక 30,000 నుంచి 40,000 ఉండేటువంటి కానిస్టేబుల్ ఈరోజు 18 లక్షల పైబడి తీసుకుంటున్నారంటే ఆయన కూడా మిలీనియర్స్ జాబితాలో ఉన్నారు. ఇలా ఎంఎస్ఆర్ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారండి. ఎవరైతే
ఎవరైతే వెస్టేజ్ కంపెనీ ద్వారా 10 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మిలీనియర్స్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేస్తారు. సో మీలో కొత్త డిస్ట్రిబ్యూటర్ వెస్టేజ్ సిస్టమ్ లో కదలట్లేదా? అతనికి డ్రీమ్స్ లేవా? అతనికి దీని మీద నమ్మకం లేదా? అతనికి వెస్టేజ్ అంటే ఎలాంటి నమ్మకం లేదా? అలాంటి వ్యక్తుల్ని ఈ మీట్ ద మిలియనర్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ ఎక్కడ జరిగినా అక్కడ కూర్చోబెట్టండి. ఇక్కడ 10 లక్షల పైబడి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మాట్లాడతారండి. 10 లక్షలు తక్కువగా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మాట్లాడటానికి కంపెనీ ఒప్పుకోదు. సో అలాంటి మీట్ ద మిలియనర్ అన్నది మన ఏరియాలో ఎక్కడ జరిగినా కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. సో మీటింగ్ యొక్క ప్రాముఖ్యత మీకు అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సనల్ కేర్ అండ్ మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ లో భాగంగా కొన్ని రకాల ట్రైనింగ్స్ కంపెనీ కండక్ట్ చేయటం జరుగుతుంది. సో అందులో మన సైడ్ వచ్చేటప్పటికి లేడీ మనకి మేడం గారు, జగదీశ్వరి మేడం గారు, అలాగే సుష్మా చౌదరి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏరియాల వారీగా మన ఏరియాకి వాళ్ళిద్దరూ కూడా ట్రైనర్స్ గా ఉన్నారు. వీళ్ళు కూడా చాలా ఏరియాల వారీగా, చాలా డిఎల్సిపిల వారీగా, చాలా బ్రాంచ్ల వారీగా కూడా డిఫరెంట్ ఏరియాల్లో మనకి బ్యూటీ ట్రైనింగ్స్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. సో కంపెనీలో పలానా హెల్త్ కేర్ మీదే బిజినెస్ చేయాలని రూల్ లేదండి. కొంతమందికి బ్యూటీ అంటే ఇష్టపడతారు, అందంగా ఉండటానికి ఇష్టపడతారు, అందంగా తయారు చేయడానికి కూడా ఇష్టపడతారు. అలా అందాన్ని మనం మెయింటైన్ చేస్తూ అందాన్ని 10 మందికి పంచుతూ డబ్బు సంపాదించేటువంటి అవకాశం కూడా ఈ ట్రైనింగ్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో మరి ఈ ట్రైనింగ్ కి అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది మహిళలు, మహారాణులు కూడా మన టీంలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మరి ఈ ట్రైనింగ్ కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా చాట్ రూపంలో నేను అటెండ్ అయ్యాను సార్, పలానా మీటింగ్ కి అటెండ్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మన సైడ్ వచ్చేటప్పటికి అంటే ఏపీ, తెలంగాణ వచ్చేటప్పటికి బ్యూటీ మీద చాలా తక్కువ అవగాహన పెడుతున్నారండి. నాకు తెలిసిన ఒక లీడర్ ఉన్నారండి హైదరాబాద్ లో, కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ మీద మేడం గారు క్రౌన్ అయిపోయారండి. కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ మీద, కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ మీద. అంటే ఒక వ్యక్తి క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే సమ్ ప్రొడక్టే యాడ్ చేయాలని రూల్ ఏం లేదండి. బ్యూటీ మీద అవగాహన ఉండి బ్యూటీ మీద ఎవినెస్ ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు లాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకుంటున్నారు. సో మనం హెల్త్ గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఒక 200, 300 తక్కువ చూడండి అని చెప్తా ఉంటారు. అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు ఒక 200 ఎక్కువైనా పర్లేదు, నాకు రిజల్ట్ రావాలని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి సక్సెస్ అన్నది ఈజీగా వచ్చే విధానం ఏదన్నా ఉంది అంటే బ్యూటీ ట్రైనింగ్స్ అటెండ్ అవటం వల్ల కూడా మీకు కూడా మనం ఎలాంటి స్కిన్ కి ఎలాంటి ప్రోడక్ట్లు ఇవ్వాలి, ఎలాంటివి మనం రికమెండ్ చేయాలి, అంటే ఆయిల్ స్కిన్, ఇంకా పివి లక్ష్మి మేడం గారు అప్పుడప్పుడు వీడియోలు పెడతా ఉంటారు. ఆయిల్ స్కిన్ ఇది పని చేస్తుందండి, డ్రై స్కిన్ కి ఇవి పని చేస్తాయండి. ఇవన్నీ కూడా మేడం గారు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ రూపంలో పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా మేడం గారు మనకు తెలియజేస్తున్నారంటే మేడం గారు ఏదో ఒక టైంలో ఎలాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యారు కాబట్టే మేడం గారు ఈ రోజు మనందరికీ కూడా సజెషన్లు ఇస్తున్నారు. సో చాలా చక్కగా మన లీడర్స్ ఆ టీము ఈ టీం అని సంబంధం లేకుండా మేడం గారు ఏ స్కిన్ కి ఏ ప్రోడక్ట్ వాడాలి అని చెప్పేసి టక్కన వాయిస్ మెసేజ్ పెట్టగానే ఈజీగా రిప్లై ఇస్తారు మేడం గారు. మరి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఇస్తున్నారు అంటే ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యారు కాబట్టే ఇవ్వటం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి బ్యూటీ మీద కూడా మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవుతారని నేనైతే ఆశిస్తున్నాను. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రైనింగ్ కంపెనీ ఇచ్చేటువంటి వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఈవెంట్ అండి ఇది నిజంగా. దిస్ ఈజ్ ఫ్రీ ఈవెంట్. దీనికి టోకెన్ కాస్ట్ అంటూ ఏమీ ఉండదండి. సో నిజంగా వెస్టేజ్ లో ఎవరైతే అవార్డ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారో వెస్టేజ్ యొక్క సక్సెస్ అన్నది కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుందండి. చాలా మంది చెప్తూ ఉంటారు, వెస్టేజ్ లో ఆ వ్యక్తికి 1,00,000 వస్తుందంట, లేదంటే 2 లక్షలు వస్తున్నాయంట, లేదంటే 3 లక్షలు వస్తున్నాయంటే అని చెప్పేసి ప్రొజెక్టర్ మీద మాత్రమే చెప్తూ ఉంటారు. ప్రొజెక్టర్ మీద మాత్రమే చూస్తూ ఉంటాం మనం.
కానీ అవన్నీ నిజమా కాదా, రియలా ఫేకా, రియలా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళి తీరాలి. మరి ఆల్రెడీ గత నెల మనకి హైదరాబాద్ లో చాలా అద్భుతంగా జరిగిందని వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్. చాలా అంటే చాలా వ్యూస్ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా అక్కడ వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారండి. నిజంగా వెస్టేజ్ అంటే ఎంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మా! అసలు ఎంత మందిని వెస్టేజ్‌ని టేకప్ చేస్తున్నారా? వెస్టేజ్‌లో ఎంత సక్సెస్ ఉందా? అని చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా మొన్న ఫిదా అయిపోయారండి. ఒక 15,000 మందితో ఆ యొక్క మీటింగ్ కండక్ట్ చేశారంటే అది చిన్న విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్‌ను కూడా మీరు ఒక కొత్త వ్యక్తిని కూడా సిస్టమ్‌లోకి రప్పించాలి అంటే ఒకే ఒక్క మీటింగ్ ఏదన్నా ఉంది అంటే వీఏఎఫ్. వీఏఎఫ్ ఒక సాధారణమైనటువంటి బ్రాంజ్ డైరెక్టర్ కాడ్నించి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు కూడా అక్కడ అవార్డ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మరి అందులో భాగంగానే లాస్ట్ మంత్ జరిగినటువంటి అవార్డ్ ఫంక్షన్ లో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఆ హాల్ కూడా సరిపోలేదని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి బయట కూడా స్క్రీన్లు ఏర్పాటు చేయటం ద్వారా అక్కడ వీక్షించి చాలా ఎంజాయ్ చేస్తూ రావటం జరిగింది. సో మరి చాలా మంది ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. చాలా మంది వచ్చారు. సో ఈ మీటింగ్ అయితే అఫీషియల్ గా అందరికీ కూడా తెలిసిందే. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కంపెనీ ఇచ్చేటువంటి ఒక అద్భుత డే సమ్మిట్ అండి. సో ఇది ఆల్రెడీ మరి ఎంతమంది ఈ ఈవెంట్ కి రావటానికి ఢిల్లీ టికెట్స్ బుక్ చేసుకున్నారు? మరి చార్ట్ రూపంలో తెలియజేయండి. సో తెలియజేస్తే గనక చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక 2 దశాబ్దాల పాటు ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్‌లకి ఛాలెంజ్‌లు పెట్టుకొని, ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్‌లని పక్కన పెట్టి ఈరోజు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 21వ సంవత్సరం ఉంది అంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ మేనేజ్మెంట్. పవర్ ఆఫ్ వెస్టేజ్ మేనేజ్మెంట్. ఒక సంస్థ అంటే ఇక్కడ చూడండి కడుపులో పుట్టిన బిడ్డ కుంటివాడా, మూగవాడా, చెవిటివాడా అని తెలియాలి అంటే గనక 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు టైం పడుతుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్, ఒక నెట్వర్క్, ఒక ప్రపంచాన్ని శాసించే విధంగా ఈరోజు 20 కంప్లీట్ చేసుకుంటుంది అంటే ఇంకా వెస్టేజ్ గురించి ఇది మంచిదా? దీంట్లో మనం జాయిన్ అవ్వొచ్చా? అవ్వకూడదా? నలుగురికి చెప్పొచ్చా? చెప్పకూడదా? ఇవన్నీ కూడా ఎన్నో సందేహాలుంటాయండి. అది కాదు మై డియర్ ఫ్రెండ్స్. వెస్టేజ్ అన్నది చాలా అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ అండి. నిజంగా అది ఒక కొత్త స్వర్గం, ఒక కొత్త ప్రపంచం. ఇది ప్రపంచాన్ని ఆస్వాదించిన వ్యక్తికి మాత్రమే తెలుస్తదండి. మరి మీరు కూడా ఆస్వాదించాలి అని అనుకుంటే, అసలు వెస్టేజ్ పవర్ అంటే ఏంటో తెలియాలంటే, రేపు జూన్ 2న ఢిల్లీ బయలుదేరి రండి. అక్కడ తెలియజేస్తారు మీకు ఖచ్చితంగా వెస్టేజ్ మనం ఎంత పెద్ద సామ్రాజ్యంలో ఉంటున్నాము, ఎంత సామ్రాజ్యంలో మనం వర్క్ చేస్తున్నాం, ఎలాంటి మేనేజ్మెంట్ చేతిలో మనం ఉంటున్నాం అన్న విషయాన్ని అక్కడ మీకు అర్థమవుతది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క V20 ఏదైతే ఉందో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయడానికి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. సో మనం చేయవలసింది ఏంటంటే వెళ్ళి అక్కడ కూర్చోవటం. సో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అక్కడ మీటింగ్ అన్నది కండక్ట్ చేయటం జరుగుతుంది. సో మరి ఈ మీటింగ్ కి ఎంతమంది టికెట్స్ తీసుకున్నారు? సో మరి మీరందరూ కూడా మీ యొక్క జర్నీని ప్రిపేర్ అవ్వండి. సో మంచి అద్భుతంగా జరగబోతుందండి. చాలా కొత్త ఇవ్వటం జరుగుతుంది. సో మంచి ప్లాన్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క సమ్మిట్ లో. సో మీరందరూ కూడా వచ్చి అక్కడ ఆ యొక్క మీటింగ్ ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ, ఇవన్నీ కూడా మనకి కంపెనీ అఫీషియల్ గా ఇస్తున్నటువంటి ట్రైనింగ్స్. ఇవన్నీ కూడా అఫీషియల్ గా ఇస్తున్నటువంటి ట్రైనింగ్స్ అండి. మరి
ఇవన్నీ కూడా కంపెనీ ఇస్తున్నటువంటి అఫిషియల్ ట్రైనింగ్స్ అయితే గనక మనకి మన లీడర్స్ కండక్ట్ చేసేటువంటి ట్రైనింగ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే చాలా అద్భుతంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా మన మిలీనియర్స్ టీం తరపు నుంచి మన సాహు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని మన మహేష్ పివిఆర్ గారు, పివి లక్ష్మి మేడం గారు ఈ యొక్క జూమ్ మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మరి ఎంతో మంది లీడర్స్ యొక్క టెస్టిమోనియల్ కావచ్చు, ఎంతో మంది లీడర్స్ యొక్క సన్నీ కావచ్చు, వాళ్ళ యొక్క అనుభవాలు కావచ్చు, ప్రొడక్ట్ ట్రైనింగ్ కావచ్చు, ప్లాన్ ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిరోజు 5 గంటలకి మన లీడర్స్ అంటే కంపెనీ యొక్క ఏదైతే ఫాలో అవుతుందో ప్రోటోకాల్, అదే ప్రోటోకాల్‌తో మన యొక్క లీడర్స్ కూడా ఈ యొక్క జూమ్ లో కూడా చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. సో మరి ఒకసారి మహేష్ పివిఆర్ గారు కూడా మనందరం తరపున ఒకసారి ఆయనకి థ్యాంక్స్ తెలియజేద్దామండి చాట్ రూపంలో. ఎందుకంటే ఆయనే గనక ఈ ప్రయత్నం కనుక చేయకపోతే ఎంతో మందికి నాలెడ్జ్ అన్నది వచ్చుండేది కాదండి. వచ్చుండేది కాదు. ఈ రోజు చాలా మంది చాలా అవలీలగా ట్రైనింగ్స్ ఇస్తున్నారంటే ఆయన కండక్ట్ చేస్తున్నటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్థాయికి తీసుకొచ్చినాయి కాబట్టి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్లైడ్ తో నేను ఈ యొక్క జూమ్ సెషన్ అన్నది క్లోజ్ చేస్తానండి. ఎస్, టీమ్ మిలీనియర్స్ తరఫు నుంచి చాలా అద్భుతమైనటువంటి బూట్ క్యాంప్ అన్నది రేపు ఎల్లుండ 16, 17 తారీఖున ఒక మెగా ఈవెంట్ జరగబోతుందండి. సో ఈ రోజు నేను ₹1,00,000 తీసుకుంటున్నానంటే కారణం నేను అటెండ్ అయిన మొట్టమొదటి మీటింగ్ ఏదన్నా ఉంది అంటే బూట్ క్యాంప్. మరి ఈ యొక్క బూట్ చాలా అద్భుతంగా, చాలా ఎనర్జెటిక్ గా బూస్ట్ ఇవ్వడానికి మాత్రం ఇది బూట్ క్యాంప్ కాదండి, బూస్ట్ క్యాంప్ అంటాను నేనైతే. ఎవరైతే ఈ బూట్ క్యాంప్ వచ్చి కూర్చున్నారో వాళ్ళు అడుగు పెట్టేసినట్టే. అంటే ఇక్కడ ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే బూట్ క్యాంప్ వచ్చి కూర్చున్నారో వాళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు. నిజంగా మీరు వెస్టేజ్ ఇవ్వాలనుకుంటే 6గురిని తీసుకొచ్చి బూట్ క్యాంప్ లో కూర్చోబెట్టండి. మీరు వెస్టేజ్ లో 1,00,000 సంపాదించాలని అనుకుంటే 6గురిని తీసుకొచ్చి ఈ సిస్టమ్ లో కూర్చోబెట్టండి. మీరు వెస్టేజ్ లో నిజంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే ఒక మీ డౌన్ లైనర్స్ 6గురిని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టండి. ఇప్పటి వరకు కూడా ఏ బూట్ క్యాంపులో 15 కార్లు ఒకేసారి లాంచ్ అయిన దాఖలాలు లేవండి. 15 కార్లు. అలాంటిది ఈ బూట్ క్యాంపులో 15 కార్లు లాంచ్ అవ్వబోతున్నాయండి. అలాగే మన టాప్ శెట్టి గారు నెలకి 48 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకున్నటువంటి వ్యక్తి కూడా స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. అలాగే ఆ ఏరియా ఎవరైతే ఉన్నారో సయ్యద్ సార్ కూడా ఈ యొక్క మీటింగ్ కి ట్రైనింగ్ ఇవ్వటానికి రాబోతున్నారు. అలాగే మన సునీల్ కుమార్ సాహు గారు కూడా ఒక మంచి స్పీకర్ గా అక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతున్న ఒక ప్లంబర్ గా పనిచేస్తూ ఒక 10-15 జీతాలకి పనిచేసేటువంటి వ్యక్తి ఈ రోజు వెస్టేజ్ కంపెనీ ద్వారా 5 లక్షల పై తీసుకుంటూ 78 లక్షలు పెట్టి BMW కార్ కూడా బుక్ చేసి రేపు 16వ తారీఖున ఓపెన్ చేయబోతున్నారు ఈశ్వరరావు గారు. సో మరి అద్భుతమైన ట్రైనింగ్ తో అలాగే ఎంఎస్ఆర్ ఇంకా మంచి లీడర్స్ అందరూ కూడా రాబోతున్నారు. సో చాలా అద్భుతంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఈ యొక్క బూట్ క్యాంప్ అన్నది జరగబోతుంది. మీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ టోకెన్స్ అడిగి తీసుకోండి. నాకు తెలిసి మాక్సిమం టోకెన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. చాలా ఉంది. సో టోకెన్స్ అయితే ఉంటే తీసుకోండి, లేకపోతే మనం ఏం చేయలేం. సో నెక్స్ట్ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెస్టేజ్ మేనేజ్మెంట్ కి అలాగే నన్ను ఈ రోజు జూమ్ కి ఇన్వైట్ చేసినటువంటి పివిఆర్ మహేష్ గారికి, పివి లక్ష్మి గారికి, అలాగే మిలియనర్స్ గ్రూప్ అధినేత అయినటువంటి సునీల్ కుమార్ సాహు గారికి, అలాగే ఎంతవరకు కూడా జూమ్ లో ఓపిక గా విన్నటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. సూపర్ సార్, సూపర్ మార్వలెన్స్ కోసం చాలా అద్భుతంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లీడర్స్ మరి ఈ రోజు అయితే ఉదయ్ కిరణ్ గారు చెప్పిన సెషన్ లో 100% కూడా 100 వాస్తవం. ఎందుకంటే బిజినెస్ లో
ప్రొడక్ట్ మాత్రం వస్తే బేసిక్ తెలుస్తుంది. కానీ సార్ చెప్పిన ప్రతి ఒక్క ట్రైనింగ్కి మేము అటెండ్ అయ్యాం. సో ఏ ట్రైనింగ్ కూడా ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. ఎందుకంటే అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాం. సో పని ఏంటంటే సిఎన్టీ ఎన్నిసార్లు వింటే అంత స్ట్రాంగ్ అవుతారు. విఐపి అటెండ్ అయితే 100% మనం చేసే మిస్టేక్ అనేది విఐపీలో తెలుస్తుంది. సొంతంగా మనం రియలైజ్ అవ్వచ్చు. ఎవరైనా మన తప్పులు ఎవరైనా చెప్పినప్పుడు అది ఫీల్ అవుతాం. అదే విఐపీలో అయితే కంపల్సరీగా మనం మనకు మనం సరిదిద్దుకుంటాం. ఇంకా విఎల్సీ చాలా మంది ఇందులో డబ్బులు ఎంత వస్తాయి, డబ్బులు వస్తే చేస్తాను అంటే జాబ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా డైలీ 30 రోజులు పని చేస్తేనే డబ్బులు ఇస్తారు. అలాగే వెస్టర్న్లో కూడా మనం కష్టపడిన దానికి ఎలా డబ్బులు వస్తాయని దాంట్లో చెక్ రావాలంటే విఎల్సీకి వెళ్ళండి. అండ్ 100% కూడా మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది మీరు డాక్టరా, లేకపోతే మీరు ఇదా మీరు ప్రోడక్ట్ ఎలా చెప్పేస్తున్నారు అంటారు. అలాగే విడబ్ల్యూఎస్ చాలా రేర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అంతా ఈజీగా కండక్ట్ చేయరు. నేను వచ్చిన ఎన్నిసార్లు ఒక్కసారి మాత్రం కండక్ట్ చేశారు. సో అది కూడా విజయవాడలో. అలాగే మీరు ఈవెంట్కి కూడా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే ఫుల్ స్ట్రాంగ్ ఉండగలరు. ఈరోజు ఎంతమంది వచ్చినా ఎంతమంది మానేసినా మేము ఇంత స్ట్రాంగ్ ఉండడం కారణం ఏంటంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ పవర్ అంటే మాకు తెలియదు. సో ఈరోజు మన జూమ్లో ఎన్నో ట్రైనింగ్స్ అయినాయి. కానీ ఈరోజు ఒక్కొక్క ట్రైనింగ్ కోసం చాలా క్లుప్తంగా మనకి ఈరోజు ఉదయ్ గారు చెప్పారు. సో చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్ ఉదయ్ గారు. సో నిజంగా జస్ట్ సిఎన్టీకి వెళ్ళిపోతాం. ఒకసారి చాలా మంది డౌట్ వచ్చిందంటే సిఎన్టీ ఆల్రెడీ అటెండ్ అయ్యాను. సిఎన్టీ అటెండ్ అవ్వడం కాదు, సిఎన్టీ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసే రేంజ్కి మనం సిఎన్టీకి ఉండాలి. ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే బేసిక్ ట్రైనింగ్, ఫ్రీ ట్రైనింగ్ సిఎన్టీ ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఏ ఏరియాలో సిఎన్టీ జరిగినా మీరు అక్కడ కూర్చోండి. మీ టీం కోసం మీరు చెప్పడం కన్నా సిఎన్టీలో కూర్చోండి. అప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్ ప్రోడక్ట్ మంచిది. ఈ బిజినెస్లో ఎవరైతే ప్రోడక్ట్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ సిఎన్టీ బేసిక్ అండి. ఫ్రీ ట్రైనింగ్. ఇంకా అక్కడి నుంచి ఉన్న ప్రతి ట్రైనింగ్ కూడా మనకి ఏంటంటే పే ట్రైనింగ్. ఎందుకంటే కంపెనీ ప్రొడక్ట్ మంచిది ఇచ్చింది, ప్లాన్ మంచిది, అండ్ ప్రతి ఒక్క ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎందుకు తీసుకెళ్తుందంటే అలాంటి ఒక ట్రైనింగ్స్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో టాప్ మెంటర్స్, టాప్ అప్లైనర్స్ సక్సెస్ఫుల్గా లక్షల ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారంటే అందరు వాళ్ళు ఏదైతే చెప్పారో అదే బాటలో మేము నడుస్తూ మేము ముందుకెళ్తూ ఈరోజు మేము ముందు ఇంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కారణం పవర్ ఆఫ్ ట్రైనింగ్స్ అంటే మీటింగ్స్. ఆ మీటింగ్స్ వల్ల ఈరోజు ఎలా ఉన్నాం. సో అలాంటి మీటింగ్స్ కోసం వివరంగా ఈరోజు అందించిన ఉదయ్ కిరణ్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఉదయ్ గారు. అలాగే మీ సెషన్స్ ఎప్పుడు కూడా ఇంకా చాలా మందికి ఒక మోటివేటెడ్ అంటే అలా క్లుప్తంగా చెప్తారు. సో అందులో నాకు చాలా ఇష్టం మీ ట్రైనింగ్స్ అంటే. సో ఇలాగే ఇంకా ముందుకెళ్తూ మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఉదయ్ గారి సెషన్ కోసం మనం తెలుసుకునే ముందు ఒకసారి లక్ష్మి గారు మాట్లాడండి మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఉదయ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సిఎన్టీతో స్టార్ట్ చేస్తే ఈరోజు సిఎన్టీ సెషన్ ఏమో అని అనుకున్నాను సార్. బట్ ప్రతి ఆల్ ఈవెంట్ కోసం కూడా మీరు ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎస్ మీరు చెప్పింది ఆచితూచి తప్పకుండా 100కి 200% అంత పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే విజయవాడలో 2018లో బూట్ క్యాంప్ కి నేను రాకుండా ఉంటే అసలు వెస్టీజ్ అయితే నేను చెయ్యలేను సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ప్లేస్మెంట్ లో ఫిక్స్ అయిపోయాను. ఇంకా లైఫ్ టైం నాకు బ్యూటీ థెరపిస్ట్ ఒక మంచిగా ఉన్నాను, సేఫ్ జోన్ లో ఉన్నాను, ఒక మంచి ఇన్కమ్ లో ఉన్నాను. ఇన్కమ్ అక్కడ కూడా నేను 1 lakh ఇవ్వచ్చు నా టాలెంట్ తో అని ఉన్న నేను 2018లో జరిగిన ఒక మెగా ఈవెంట్ లో తీసుకున్న డెసిషన్ ఈ రోజు నేను మీ అందరి ముందు ఉండడానికైతే మెయిన్ రీజన్ అదే సార్. అప్పుడు అర్థమవుతుంది ఈవెంట్ జరిగితేనే, ఈవెంట్ కి వెళ్తేనే మనకి లీడర్షిప్ క్వాలిటీ అవనివ్వండి, టీమ్ బిల్డింగ్ అవనివ్వండి. మెయిన్ టీమ్ బిల్డింగ్ అనేది మనకి ఈవెంట్స్ లోనే జరుగుతుంది సార్. ఈవెంట్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళంతా బాగా సక్సెస్ అవుతున్నారు, మనం అవ్వచ్చు కదా అని ఒక మంచి థాట్ అనేది ఈవెంట్ లోనే స్టార్ట్ అవుతుంది సార్. ఎక్సలెంట్ సార్. అంటే ఈ రోజు మరి సెషన్ అయితే ఒక డిఫరెంట్ సెషన్ అనేది తీసుకున్నారు. ఇదంతా కూడా లీడర్షిప్ క్వాలిటీ తయారు చేయడానికి ఎక్సలెంట్ సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. మరి ఇలాంటి థాట్స్ మీకు ఎలా వస్తాయో నాకు తెలియదు కానీ సూపర్ సార్. మీకు మీ టీమ్ కి సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. అలాగే ఇంకా మంచి అచీవ్మెంట్స్ మీరు
మా మేడం కూడా తీసుకోవాలని తనకు కూడా చెప్పాను సార్. తనకు కూడా ఒక ఎక్సలెంట్ ఉమెన్ అండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన లేడీ. చాలా చాలా తనకు కూడా చెప్పండి. మీ ఇద్దరికి గాడ్ బ్లెస్ యూ. మీరు మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం. కోరుకుంటున్నాను సార్. అలాగే నేను కూడా మీతో పాటు చక్కగా 2 lakhs పేరుతో 4 lakhs ఇన్కమ్ తీసుకుంటూ 1:6 1 lakh పీపుల్ తో 100% చేయిస్తాను సార్. ఆ డౌట్ లేదు. మహాయజ్ఞంలో ముందుకెళ్తున్నాం యాజ్ ఎ ఉమెన్ గా మీ అందరి సపోర్టింగ్ తో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. మేడం గారికి మీకు కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్ leaders, all of you. Thank you so థ్యాంక్ much. యూ సార్. Yes, థ్యాంక్ యూ leaders, సార్. thank you so much, madam. Thank you. Yes, leaders, మరి ఈరోజు ఎవరైతే ఈ యొక్క జూమ్ లో సెషన్స్ విన్నారో మీరు ఫీడ్బ్యాక్ అయ్యారు అని మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ ఈ రోజు ఈ సెషన్లో ఏమర్థమైంది అండ్ అలాగే మీరు ఏ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు అనేది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ తెలియజేస్తే బాగుంటుంది. సో అందరూ కూడా మాట్లాడాలి అండ్ అలాగే మీరు ఏ ట్రైనింగ్స్ వెళ్ళారు జస్ట్ విఎల్సి విఐపి ఎట్లాగా ఏదన్నా మీకు చెప్తే కనుక మీ డౌన్లైన్స్ కూడా అది రావడానికి అవకాశం ఉంటుంది. టేబుల్ గారు గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఉదయకరణ గారు నమస్తే సార్. ఉదయకరణ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు మీ సెషన్ ఎంత బాగుందంటే సార్ నాకు అలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం మీ జర్నీ ఎలా సాగిందో చెప్పడం చెప్తుందే కాకుండా ఈ వెస్టీజ్ లో ఏ మీటింగ్స్ అటెండ్ అయితే మీకు ఏ సబ్జెక్ట్ వస్తుంది, మీరు ఎట్లా ఈ వెస్టీజ్ లో సక్సెస్ అవుతారని చెప్పి విధానం అనిపిస్తుంది కదా. చాలా అద్భుతం సార్. నాకు మొత్తం చాలా ఉపయోగపడుతుంది. ఈ జూమ్ మీటింగ్ లో ఎంతమంది మిస్ అయ్యారో తెలియదు కానీ వాస్తవం ఈ జూమ్ మీటింగ్ మిస్ అయిన వాళ్ళు చాలా బ్యాడ్ లక్ సార్. ఈ జూమ్ లో అటెండ్ అయిన వాళ్ళు అదృష్టవంతులుగా అయితే నేను చెప్పగలను సార్. సార్ నా పేరు వచ్చేసి శ్రీనివాస్ ఇవరండి. నేను ప్రస్తుతం సెలవు డైరెక్టర్ గాను సార్. మాది ఖమ్మం సార్. నేను మీకు చెప్పిన మీటింగ్ లో సిఎన్టీ అయితే చాలా పాల్గొన్నాను సార్. విఐపి మాత్రం ఒక మీటింగ్ అయితే వెళ్ళాను సార్. దీని మిగతా వాటికి అయితే నేను చెప్పినట్టు వెళ్ళలేదు సార్. తప్పకుండా ఎక్కడైతే నేను కూడా తప్పకుండా వెళ్తా. బూత్ క్యాంప్స్ మాత్రం ఖమ్మంలో వెళ్ళినట్టు వెళ్ళాను సార్. రేపు మన విఐపి హైదరాబాద్ వెళ్ళాను సార్. అట్లనే రేపు బూత్ క్యాంప్ ఖమ్మం కూడా కొన్ని టికెట్లు బుక్ చేశాను. అట్లనే నేను కూడా ఢిల్లీ రేపు 2వ తారీఖు ఢిల్లీ కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాను సార్. నేను కూడా వస్తున్నా సార్. తప్పకుండా మీతో పాటు జర్నీ చేసుకుంటూ ఇలాంటి ఒక అప్లైన్స్ సపోర్ట్ తోటి మీరు వెళ్ళే దారిని ఎంచుకుంటూ మేము కూడా తప్పకుండా ఇలా సక్సెస్ అవుతుంది సార్ బిజినెస్ లో. అలా సక్సెస్ కావాలని మాకు ఒకసారి మీరు మాకు ఆశీస్సు కూడా ఇస్తారని కోరుకుంటున్నాం సార్. అట్లనే నా గోల్ వచ్చేసి రేపు ఆగస్ట్ కల్లా స్టార్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్ కి కూడా కంప్లీట్ చేసుకోవాలని ఒక ఆశతోటి తప్పకుండా మేము దాన్ని యూజ్ చేస్తా ఆలోచన తప్పకుండా దాంట్లో సక్సెస్ అవుతామని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. విష్ వెల్ సార్. గుడ్ లక్ సార్. అలానే మీ టీమ్స్ ఏసే ఉన్నాయో సార్ అవి కూడా తప్పకుండా త్వరలో నెరవేరాలని అది భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. పోస్ట్ బాబు గారు అడ్మిట్ చేసుకోండి. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఉదయకిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు పోస్ట్ బాబు. మాది తిరుగుడుమెట్ట అండి. నేను ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నానండి. నేను సిఎన్టీ ట్రైనింగ్లకి, విఎల్సి విఐపి ట్రైనింగ్ కి, బూట్ క్యాంప్ కి, అవార్డ్ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాను సార్. ప్రజెంట్ నేను మీరు ప్రతి దాని గురించి కూడా మనం ఏ ట్రైనింగ్ అటెండ్ అయితే ఏమేమి నేర్చుకోవచ్చు, దాన్ని బట్టి మన ఎవరైతే నెగ్లెక్ట్ చేసి మాట్లాడతారో మీరు డాక్టర్లు అలాగని అడిగితే మనం ఏ రకంగా చెప్పొచ్చు అనేది కూడా ప్రతి దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. ఎక్స్ట్రాడినరీ సెషన్ సార్. అదేవిధంగా మేము 3 months లో స్టార్ క్వాలిఫై 50+ ఇన్కమ్ తీసుకోవాలని గోల్తో పనిచేస్తాం సార్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది తొందరగా అచీవ్మెంట్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. పోస్ట్ బాబు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రాజలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఉదయ్ కిరణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మీ మార్నింగ్. సెక్షన్ చాలా బాగుంది సార్. నేను న్యూ జాయిన్ మా సెల్ఫ్ రాజ్యలక్ష్మి, నేను హైదరాబాద్ ఉంటాను సార్. మా అప్లైనర్ వచ్చేసి మహేష్ సార్. అంటే నాకు నిజంగా సార్ జీరో నాలెడ్జ్ సార్. నాకేమీ తెలియదు. నేను ఏంటంటే యూట్యూబ్ చూసి ఫాలో అయ్యాను సార్.
సార్‌గా లాగిన్ చేద్దాం ఐడీ మీద మహేష్ సార్ ఫోన్ చేసి అడిగితే మా హస్బెండ్ అన్నాడు, "ఇవన్నీ నీ వల్ల కాదు. నేనెక్కడో ఉంటాను. మా వారు అబ్రాడ్‌లో ఉంటారు. నీ వల్ల కాదు వద్దు" అన్నారనమాట. అంటే సర్లే అనుకున్నాను. తర్వాత V20కి అంటే నాకు తెలీదు. జీరో నాలెడ్జ్ కదా సార్. సార్‌వి స్టేటస్ చూసేదాన్ని మహేష్ సార్‌ది. సార్ హైదరాబాద్‌కి రాంగానే నాకు మంచిగా అనిపిస్తుంది సార్ మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వొచ్చా సార్ అంటే, "అయ్యో! మేడం రాండి మేడం" అన్నారు. అప్పుడు నేను మా హస్బెండ్ ఎళ్ళాము. చెప్పాను కదా సార్ జీరో నాలెడ్జ్ అని. V20కెళ్ళాను అక్కడ అందరూ అంటున్నారు, "అట్లా లేదు మేడం టీ షర్ట్స్ తీసుకోవాలి. 3000 పే చెయ్యాలన్నారు." అరే! తెలీదు సార్ ఎంత దూరం వచ్చాం గదా! లోపల మహేష్ సార్‌ని కలిసి ఎళ్ళిపోదాం అనుకుని లోపలికెళ్ళాను. మహేష్ సార్‌ని కలిసాను. మా హస్బెండ్ వచ్చారు. మామూలుగా 5 మినిట్స్ మాట్లాడి ఎళ్ళిపోతున్నాం. మహేష్ సార్ అయ్యో! మేడమ్స్ ఇంత దూరం వచ్చారు కదా! అని అప్పటికప్పుడు సడెన్‌గా ఆలోచనొచ్చి ఎవరివో ఐడీస్ ఇచ్చి మమ్మల్ని లోపలికి పంపించారు. అప్పుడు మహేష్ సార్ ఫాలోయింగ్ మటు మా హస్బెండ్ బాగా నచ్చింది. అంటే ఒక అప్లైనర్ ఎంత బాగా ఫాలో అప్ అవుతున్నారనేసి. ఆ రోజు మీటింగ్ విన్నాక మా హస్బెండ్‌కి ఓకే. లేడీస్ కూడా చేస్తారు. మా మిసెస్ కూడా చేయగల నమ్మకంతో నన్ను ఐడీ ఇచ్చారు సార్. నిజంగా V20 వల్ల నేను జాయిన్ అయ్యాను. మహేష్ సార్ వల్ల నేను వెస్టేజ్‌లో నంబర్ అయ్యాను సార్. అది మటుకు నా లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేను. కాతే వన్ డే వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యాను సార్. మీరు చెప్పిన ప్రతీదీ నాకు తెలుసు సార్. నాకు ఇప్పుడిప్పుడే వింటున్నాను. జూమ్ వల్ల కూడా ఇన్ని బాగా నేర్చుకోవచ్చు. మీరు పిన్ ఒక్కొక్కటి చెప్పారు సార్. VWS అంటే ఏంటి? ఏ మీటింగ్‌కి అటెండ్ అయితే ఏమేమొస్తుంది సబ్జెక్ట్ అని చాలా బాగా చెప్పారు సార్. అంటే కొన్ని మీటింగ్స్‌కెళ్తే మనకు అమౌంట్ ఈ టైం ఇంత అమౌంట్ వస్తదని మనమే లెక్కలేసుకోవచ్చు. కొన్ని మీటింగ్స్‌కెళ్తేనంటే సప్లిమెంట్స్ గురించి చెప్పొచ్చు. అది చాలా బాగా అర్థమైంది సార్. 99% నేను అన్నిటి అర్థం ఈ రోజుకి నాకు 1 మంత్ అయింది సార్ జూమ్ మీటింగు. ఒక్కరోజు కూడా నేను ఆఫ్ అవ్వలేదు. కంటిన్యూషన్ అయ్యాను. కరెక్ట్ 15వ తారీఖు 1 మంత్ సార్. నేను సాహు సార్‌ని, మహేష్ సార్‌ని ఎప్పుడైతే ఏప్రిల్ 14థ్‌న జాయిన్ అయ్యానో, అదే ఏప్రిల్ 14థ్‌న నేను మట్టుకు కార్ కొట్టాలి అనేసి చాలా సంకల్పం పెట్టుకొని గట్టిగా అనుకుంటున్నాను సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సూపర్ సార్. మేడం. కంగ్రాచులేషన్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సంధ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. జెట్టి సంధ్య గారు. Sir, good morning, Mahesh sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Good morning, Uday sir and Lakshmi ma'am. గుడ్ మార్నింగ్ మేడం. Sir, Uday, good morning, sir. Sir, today's session చాలా బాగుంది సార్. అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ నెక్స్ట్ మోటివేషన్ అనుకున్నాను. అండ్ మీటింగ్స్ కూడా ఉంటాయి. PNT, VLC ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనుకున్నాను. అండ్ ఏంటంటే జూమ్ మీటింగ్ వల్ల నేను చాలా మోటివేట్ అవుతున్నాను సార్. చాలా థ్యాంక్ యూ మహేష్ సార్. అండ్ ఏంటంటే మైసెల్ఫ్ సంధ్య అండి ఫ్రమ్ వైజాగ్. నేను జాయిన్ అయ్యి 5 months అవుతుంది. మంత్ ఎండింగ్ కల్లా నేను బ్రాంచ్ డైరెక్టర్ అవుదామని నా డ్రీమ్ సార్. మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. సూపర్ Thank మేడం. you. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much, sir, Mahesh sir. గాడ్ బ్లెస్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. Thank you. వైష్ణవి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉదయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఈ రోజు సెషన్ అయితే అంటే నార్మల్ గా ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోతే బిజినెస్ ఎలా చేయాలి, డిస్ట్రిబ్యూటర్ తో ఎలా మాట్లాడాలి, లేకపోతే ఇంకేదో ఉంటది. కానీ ఈ రోజు మీటింగ్స్ కోసం చెప్పారు. ఇది నేనైతే ఫస్ట్ టైం ఇలా వినడం. ఒక జూమ్ లో ఎన్ని మీటింగ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను యాక్చువల్లీ విఐపి మీటింగ్ ఉంది అనేసి అంటే 3500 టికెట్ ఎందుకులే వద్దు, ఒక CNC అమౌంట్ కదా, ఏముందిలే ఇవే కదా చెప్తారు అని అనుకున్నాను. అంటే నెక్స్ట్ మంత్ లో ఇక్కడ విఐపి మీటింగ్ ఉంది వైజాగ్ లో. అలా అనుకోగానే అంటే లెక్కలే కదా వచ్చిలే అని అనుకుంటాం, కానీ అది కాదు. ఈ రోజు మీరు చెప్పిన ప్రకారం ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ బూట్ క్యాంప్స్ అయినా సరే మనము మన టీము వెళ్తేనే మనం స్టాండర్డ్ గా వెస్టేజ్ లో ఒక ఇన్కమ్ తీసుకోవడానికి అయితే అంటే తెలుసుకుంటాం. ఫస్ట్ మీరు చెప్పినట్టుగాన ఇన్కమ్ పరంగా మనం తెలుసుకోవాలన్నా మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి, ప్రొడక్ట్ పరంగా తెలుసుకోవాలన్నా మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి, అండ్ మన కంపెనీ లీగలా ఇల్లీగలా, మనం ఎలా వెళ్తే బెటర్ గా ఉంటది అని తెలుసుకోవాలన్నా సరే మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. చాలా మంది మీటింగ్ అంటే ఏంటో స్కిప్ చేస్తుంటారు, లేదంటే బ్రెయిన్ వాష్ చేస్తారు. ఆ టైంకి మాత్రమే మనకి ఆ టైంలో ఎప్పుడు మహేష్ సార్ అంటుంటారు, మీటింగ్ విన్న రోజు ఇంతలా ఉబ్బిపోతారు, మీటింగ్ అవ్వగానే ఎవరైనా ఇలా పిన్ గుచ్చిన బలూన్ లా అయిపోతారు అనేసి. నిజంగానే అలాగే ఉన్నారు. ఆ రోజంతా బానే ఉంటారు, ఆ నెక్స్ట్ డే కాల్స్ చేసినా ఇంక రెస్పాండ్ అవ్వరు. ఎందుకు అనేసి అంటే ఫోన్ ప్రాబ్లమో లేకపోతే ఇంకేదో
సంథింగ్ చెప్తా ఉంటారు. కానీ మీరు ఈ రోజు చెప్పినట్టు ఈ రోజు మీటింగ్స్ నిజంగా అటెండ్ అయితే 1 లక్ష రూపాయలు తీసుకున్నట్లే సార్. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను మీటింగ్స్ కి ఎందుకు అనుకున్నాను, బట్ నేను ఇంకా ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతాను అండ్ నా టీమ్ ని కూడా ప్రమోట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ రమ్యారెడ్డి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా అప్లైనర్ వచ్చేసి హరీష్ మాకేష్ గారు. నేను జూలైలో నా బర్త్డే ఉంది. సో ఆ బర్త్డే కల్లా నేను 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ 2025 ఇయర్ ఎండింగ్ కి నేను యూత్ ఐకాన్ అనే టైటిల్ ని కొట్టబోతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి నాకు అండ్ నా ఆల్ ది టీమ్. బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాధా ఎవరి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ మహేష్ సార్, లక్ష్మీ మేడం, Good గుడ్ morning. మార్నింగ్ ఉదయ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ రాధా, టౌన్ డైరెక్టర్, నెల్లూరు సార్. సూపర్ గా చెప్పారు సార్, ట్రైనింగ్స్ ఇంపార్టెంట్ చెప్పారు. నేను విఎల్సి మీటింగ్ అటెండ్ అయ్యాను సార్, విఐపికి అటెండ్ అయ్యాను, బూట్ క్యాంప్స్ 2 అటెండ్ అయ్యాను సార్. నెల్లూరు, నెక్స్ట్ రాజమండ్రి బూట్ క్యాంప్స్ కి వెళ్ళిన ప్రతి చోట నేను నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది సార్. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీటింగ్స్ అటెండ్ అయితే కొన్ని థాట్స్ అనేవి మనకు వస్తాయి సార్. దానివల్ల మనం డెవలప్ అవ్వచ్చు అనే ఇంపార్టెంట్ విషయాలు ఈ రోజు చాలా చెప్పారు సార్. మీరు 7 మిస్టేక్స్ చెప్పారు, 7 స్టెప్స్ చెప్పారు సార్. ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే ప్రతి కంపెనీ కూడా చెప్పాలి, కానీ ఎవరు చెప్పలేదు, మన కంపెనీ మాత్రమే చెప్పింది. కాబట్టి మనంతా కూడా డెవలప్ అవుతున్నాం. మై మెంటర్ మహేష్ సార్ మాకు నెల్లూరులో వచ్చి ప్రతిసారి మీటింగ్ పెట్టడం వల్ల మేము ఇంతగా డెవలప్ అయ్యాం సార్. మీ ఆశీస్సులు నాకు నా టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కొండపల్లి భారతి గారు అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ Good సార్. morning. మై సార్ లక్ష్మణ్, గుడ్ మార్నింగ్. అలానే సార్ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ భారతి, కొండపల్లి చోడవరం నుంచి మాట్లాడుతున్నాను, గోల్ డైరెక్టర్ నుంచి, డ్రీమ్ వారీస్ టీమ్. సార్ ఈరోజు సెక్షన్ అయితే ఇప్పుడు నేను అంటే మీటింగ్స్ అయితే అటెండ్ అవుతూ ఉంటాను సార్. కాకపోతే ఏంటంటే వెళ్ళడం రావడం, నెక్స్ట్ సిఎన్సీలో అయితే వినడం వరకు జరిగింది. ఇంకా ఈ మధ్య స్టార్ట్ చేశాను సార్ మీటింగ్ అనేది. సిఎన్సీలు వినే స్టేజ్ నుంచి స్టార్ట్ చేసే స్టేజ్ వరకు వచ్చాను. అలానే బ్లెస్సింగ్స్ ఇంకా మంచి మంచి మీటింగ్స్ అయితే కండక్ట్ చేయాలని కోరుతూ సో ఈరోజు సెక్షన్ అయితే సార్ ప్రతి మీటింగ్ లో అటెండ్ అయితే ఏంటనే విషయం ఆల్మోస్ట్ తెలిసింది సార్. మళ్ళీ ప్రత్యేకించి చెప్పారు. బూట్ క్యాంపులు గట్రా నేను ఇంకా ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం ఎక్కడ ఉన్నా సరే నేను ప్రజెంట్ అవ్వడానికి ఖచ్చితంగా తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విషయం నా డ్రీమ్ వచ్చి 2 ఎల్ఓబీలు ఫిక్స్ చేసుకొని స్టార్ అవ్వాలని నేను మోటివ్తో వర్క్ చేస్తున్నాను సార్. సూపర్ మేడం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. టీమ్ రన్ ఫర్ సక్సెస్ అని చేసుకోండి సార్. సార్ మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ మేడం గుడ్ మార్నింగ్ అండి. సార్ ఉదయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ సార్ బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్. సార్ ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. అన్ని ట్రైనింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రైనింగ్స్ అటెండ్ అయితే ఎలా ఉంటుంది, అటెండ్ అవ్వకపోతే ఎలా ఉంటుంది. ట్రైనింగ్ సిఎన్టీ దగ్గర నుండి విఐపి ప్రోగ్రామ్, విఎల్సి, విడబ్ల్యూఎస్, అలాగే బూట్ క్యాంప్స్ కానివ్వండి, 1 డే వర్క్ షాప్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఏ లీడర్ అయితే అటెండ్ అవుతారో వాళ్ళే ఈ బిజినెస్ లో బాగా సక్సెస్ అవుతున్నారు, లాక్స్ లో ఇన్కమ్ తీసుకుంటున్నారు అని చెప్పి క్లియర్ కట్ గా చాలా బాగా అర్థమై చెప్పారు సార్. నేను కూడా ఈ బిజినెస్ లో ఎంటర్ అయిన దగ్గర నుండి కూడా ఏ ట్రైనింగ్ సెషన్ నాకు అందుబాటులో ఉన్నా కూడా మిస్ అవ్వలేదు సార్. ఎంత కొంత నాలెడ్జ్ వచ్చింది, కొంత టీమ్ ని నేను లీడ్ చేయగలుగుతున్నానంటే ఈ కేవలం ట్రైనింగ్స్, మీటింగ్స్. నేను కూడా వేరే జాబ్ లో ఉన్నప్పుడు వరుణ్ మోటార్స్ అనే కంపెనీలో జాబ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక బూట్ క్యాంప్ కి నేను అటెండ్ అయిన తర్వాత నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను. ఆ జాబ్ కూడా రిజైన్ చేసి అక్కడ లైఫ్ లేదని చెప్పి వెస్టేజ్ బిజినెస్ లో ఉంటే ఫ్యూచర్ ఉందని చెప్పి అర్థమయ్యి నేను రావటం జరిగి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అంటే మీటింగ్స్ అంత ప్రభావితం చేస్తాయి అని చెప్పడానికి ఒక మంచి అద్భుతమైన సెషన్ ఈ రోజు ఇచ్చారు సార్. సో జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. నా పేరు రత్నశేఖర్ అండి, ఫ్రమ్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను, క్రౌన్ డైరెక్టర్. సో నా డ్రీమ్ ఏంటంటే 2025 జనవరి 10వ తారీఖున తీసుకునే చెక్ 3 lakhs ప్లస్ ఉండాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. అండ్ నా టీమ్ లో ఒక 14 members కార్ అచీవర్స్ చేయాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తానండి. సో మరి నా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసరికి రమణ సార్ అండ్ జాషువా సార్, మై గ్రేట్ మెంటర్స్ సునీల్ కుమార్ సాహు సార్, ఈశ్వర్ సార్ అండ్ పివిఆర్ మహేష్ గారు అండ్ పివి లక్ష్మి మేడం అండి. ఎందుకంటే ఈ జూమ్ సెషన్స్ లేకపోతే మా టీం కానీ నేను కానీ ఇంత నాలెడ్జ్ తీసుకోలేము, చాలా విషయాలు నేర్చుకోలేమండి. సో మరి
రాజమండ్రిలో జరిగే బూట్ క్యాంప్ కూడా నేను నాతో పాటు ఒక 15 మెంబర్స్ నా టీం మెంబర్స్ అటెండ్ అవుతున్నాం. అలాగే నెక్స్ట్ మంత్ ఖమ్మంలో కూడా బూట్ క్యాంప్ ఉంది 8, 9 తారీఖు. దానికి కూడా ఒక 50 మెంబర్స్ నా టీంతో అటెండ్ అవ్వాలని చెప్పి అనే ఒక విజన్ తో పనిచేస్తున్నాం అండి. మరి నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన మహేష్ సార్కి అండ్ లక్ష్మి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. బ్లెస్ యూ. రాజీ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఉదయ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నెల్లూరు మాట్లాడుతున్నాను. నేను ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ అన్నాను సార్. మా మెంటర్ వచ్చి మహేష్ పిఆర్ సార్. మీటింగ్స్ ఇంపార్టెంట్ మాకు ఎప్పుడు సారు చెప్తూ ఉంటారు సార్. మేము 1 year జాయిన్ అయ్యి మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం వల్లే మేము ఇంత డెవలప్ అయ్యాం, మా టీం కానీ మేము కానీ. నేను బూట్ క్యాంపులకి 2 వెళ్ళాను సార్. ఖమ్మం 1 వెళ్ళాను, నెల్లూరులో 1 అటెండ్ అయ్యాను సార్. విఎల్సి మీటింగ్ అయితే ఏమి, విఎల్పి మీటింగ్ అయితే ఏమి, అన్ని మీటింగ్స్ కి అటెండ్ అవ్వమంటారు సార్ మమ్మల్ని. ఫస్ట్ సజెషన్ చేసేది మీటింగ్ సార్, ఇంపార్టెంట్ ఇస్తారు సారు. సార్ వల్ల మేము మీటింగ్ అన్నిటికీ అటెండ్ అవ్వడం వల్ల మేము 1 year లో డైమండ్ డైరెక్టర్ గా అయ్యామంటే సారే సార్. అది సార్ వల్లే మేము డెవలప్ అయ్యాము. అలాగే మీటింగ్స్ ఇంపార్టెంట్ మీరు చెప్పారు సార్ ఈరోజు. అలాగే మేము రేపు ఉమెన్ ఎంపవర్మెంట్ కి కూడా 53 members వెళ్తున్నాం సార్ నెల్లూరు నుండి. ప్రతి ఒక్క మీటింగ్ కూడా మేము టీమ్ తోనే వెళ్తాం సార్. మీటింగ్ ఇంపార్టెంట్ మీరు చెప్పిన దానికి ఈరోజు చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మీటింగ్ అంటే ఇంపార్టెంట్, మీటింగ్ వల్లే మనం డెవలప్ అవ్వగలుగుతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నాగకుమారి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. ఆర్ నాగకుమారి గారు, సిల్వర్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్ ఉదయ్ కిరణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా ఎక్సలెంట్ సార్. చాలా మోటివేషన్ వర్డ్స్ అయితే చెప్పారు సార్. సక్సెస్ కోసం అయితే నెక్స్ట్ మీటింగ్స్ కోసం అయితే నిజంగా సూపర్ సార్. మేము ఈ టీమ్ లో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మై నేమ్ ఇస్ నాగకుమారి ఫ్రమ్ అమలాపురం, సిల్వర్ డైరెక్టర్ ఇన్ వెస్ట్. మై అప్లైన్ వచ్చి భవాని మేడం గారండి. సో ఫస్ట్ బూట్ క్యాంప్ అయితే రావడం జరిగింది సార్. ఫస్ట్ నేను 8% గా ఉన్నాను. అప్పుడు జస్ట్ మా డౌన్ నేనే వచ్చాను సార్. ఇప్పుడైతే 11 మందితో వెళ్తున్నాను సార్ నేను. అలాగే ఢిల్లీ కూడా వెళ్ళడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. లక్ష్మి మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఉదయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్. అసలు మీ ఎంత నిదానంగా ఎంత బాగా చెప్తారు. అసలు మీ సెషన్ అంటేనే అసలు అలా మంత్రముగ్ధులు అయిపోతారు ఎవరైనా సరే ఉంటే. థ్యాంక్ యూ మేడం. అంత బాగా చెప్తారు అసలు సార్. మీరు అంటే నేను స్టార్టింగ్ నుంచి జూమ్ లోకి అటెండ్ అవ్వలేకపోయాను. ఈ రోజు అంటే మార్నింగ్ అలారం ఆగలేదో నేను మొత్తంలో పడుకున్నాను తెలియదు, కానీ సడన్ గా మెలుగు వచ్చి చూసేటప్పుడు 6 అయిపోయింది. బాబాయ్ జూమ్ అయిపోయింది అని చెప్పి అప్పుడే అయ్యాను నేను. మీరు మీటింగ్స్ యొక్క ప్రాధాన్యత చెప్తున్నప్పుడు అటెండ్ అయ్యాను. నిజంగా అంటే పివిఆర్ మహేష్ సార్ది ఆల్రెడీ మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం కాబట్టి వీడియోస్ వస్తాయి. ఇంకా మీటింగ్స్ గురించి అయితే విన్నాను. నేను వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత అసలు నా ఐడి నెంబర్ కూడా తెలియకుండానే నేను విఐపికి అటెండ్ అవ్వడం వల్ల అసలు విఐపిలో మనకి ఇందులో గ్రోత్ ఉన్నది, ఇన్కమ్ ఇలా వస్తుందని తెలిసిన తర్వాత నేను ఇందులో స్టాండ్ అయ్యాను సార్. అయితే విఎల్సికి నేను వెళ్ళాను, అవార్డ్ ఫంక్షన్స్ 2 చూశాను. అయితే మీటింగ్స్ కి మనం వెళ్ళడం కాదు, మనం జనాలను తీసుకెళ్ళడం వల్ల ఇందులో డెవలప్మెంట్ ఉంటుంది అన్నది మాత్రానికి నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే నేను కొంచెం మొహమాటంతో వాళ్ళు రాలేను అని అంటే అంత ఫోర్స్ చేయలేను. దానివల్ల నాకు కొంచెం సక్సెస్ అనేది లేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈసారి అయితే మాత్రానికి కొంచెం ఫోర్స్ చేసి కదా వాళ్ళని కన్విన్స్ చేసైనా సరే మీటింగ్స్ అటెండ్ చేస్తేనే మనకి డెవలప్మెంట్ ఉంటుందని బాగా అర్థమైంది. ఇప్పుడు ఢిల్లీ టూర్ కూడా నేను టికెట్ బుక్ చేసుకున్నాను సార్. మీ అందరితో ట్రావెల్ చేసే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇంకా బూట్ క్యాంప్ కి అయితే ఇంకా రేపు పొద్దున్న అందరం అటెండ్ అవుతాం, అందరినీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీ సెషన్ మీటింగ్ ప్రాధాన్యత. నిజంగా మీటింగ్స్ అటెండ్ అయితే మనకి ఇందులో అమౌంట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే మధ్యలో మనకి మిగిలిన లీడర్స్ చెప్పేదానికంటే కంపెనీ ట్రైనర్స్ ద్వారాగా విన్నది ఒక రకంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వాలి. మనం అటెండ్ అవ్వడంతో పాటు మన టీం కూడా అటెండ్ చేసినప్పుడే మనకు ఇందులో డెవలప్మెంట్ అనేది ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ లక్ష్మి ఫ్రమ్ జంగారెడ్డిగూడెం.
సిల్వర్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. ఈ మంత్ ఎండింగ్ కి నా గోల్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కి ఒక ఎల్ఓబితో స్టార్ కంప్లీట్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ సార్ ఉదయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి చంద్ర అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. మహేష్ నగర్ టీం అండి. సార్ మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది. మీటింగ్స్ అటెండ్ అవుతే మనం ఎలా గ్రోత్ అవుతాం అనేది బాగా మాకు అర్థమైంది. మేము అలాగే సిఎన్టీలకి వెళ్తాము, అలాగే వన్ డే వర్క్ షాప్ కూడా అటెండ్ అవుతున్నాం. అలాగే రేపు బూట్ క్యాంప్ రాజమండ్రిలో జరిగే బూట్ క్యాంప్ కూడా వెళ్తున్నాం సార్. అలాగే కంపెనీ అవార్డు ఫంక్షన్ కూడా వెళ్ళాం సార్. అయితే అక్కడైతే సార్ లక్షలు తీసుకునే వాళ్ళతో బ్రాంజ్ అయిన వాళ్ళకి కూడా మేము అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ అసలు ఆ స్టేజ్ మీదకి వెళ్ళంగానే అసలు చాలా చాలా ఆనందపడిపోయాం. మన నిజంగా వెస్టేజ్ లో ఉండడం చాలా అదృష్టవంతులమని అనిపించింది సార్. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ అండి. వెస్టేజ్ ని ఎప్పుడు వదలకుండా ప్రాణం ఉన్నంత వరకు చెయ్యాలని సంకల్పంతో చేస్తున్నాం సార్. ఈ ఇయర్ ఎంకల్లా స్టార్ అయ్యి కార్ తీసుకోవాలని సంకల్పంతో చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇలా గంగా గారు అడ్మిట్ చేసుకోండి. గంగా గారు మేడం మళ్ళీ చేసుకోండి. ఓకే సార్. ఓకే మాట్లాడండి. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్. ఉదయ్ కిరణ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సెషన్ అయితే మట్టుకి చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. సిఎన్టీ మీటింగ్ కాడి నుంచి ఏంటి, మనకి పిఎల్సి మీటింగ్ కాడి నుంచి ఏంటి, ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అయిన వాళ్ళు మైండ్ సెట్ మార్చుకుని ఇందులోనే నిలబడాలని కోరిక బలంగా ఉంటుందండి. అలాగే కొన్ని మీటింగ్స్ కి నేను అటెండ్ అయిన వల్ల నేను కూడా బలంగా ఆయనకి అంతా మంచిగా జరగాలని ఉదయ్ కిరణ్ సార్ ఏంటండి, మేడం గారు ఏంటి మమ్మల్ని ఎప్పటికప్పుడే మోటివేషన్ చేస్తారండి. ఇప్పుడు ఈ మీటింగ్ కి కూడా నేను బూట్ క్యాంప్ కి కూడా నా కింద ఎవరు రావట్లేదు సార్. ఇంకా నేను ఎందుకని అంటే ఈ నిజం ఎందుకు ఒప్పుకుంటున్నానంటే 10 మందిని ఒప్పుకోవాలండి. ఎవరు వచ్చినా రాకపోయినా మీరంటూ రండి మేడం అన్నారు. అలాగే సార్ మీ మాట మీద వస్తాను అన్నప్పటికీ నాకు కింద ఫోన్ చేసి నాకు ఎలా ఉందని 5కి చెప్పారు సార్. నేనైతే బూట్ క్యాంప్ వస్తున్నాను. ఈ ప్రోడక్ట్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అయితే వాడితే ఆరోగ్యవంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వాడితే ఆయుష్మంతులు అవుతారని చాలా మంచిగా చెప్పారు సార్. నాకు ప్రతి ప్రోడక్ట్ నచ్చింది, ప్రతి మీటింగ్ నచ్చింది. కాబట్టి నేను ఇలా పట్టుకొని ఏదైనా సరే ఏమైనా సరే వెస్టేజ్ చేద్దామని బలంగా డిసైడ్ అవ్వండి సార్. కిరణ్ సార్ ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇష్యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్ మహేష్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి, గుడ్ మార్నింగ్ ఉదయ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్ మంచి సెషన్ మాకు అందించినందుకు. మాది వీరవల్లిపాలెం అండి, అమలాపురం దగ్గర. నేను జాయిన్ అయిన ఫస్ట్నే మీ మీటింగ్ కి అటెండ్ అయింది సార్. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, మీ చెప్పిన ప్రతి మాట నాకు అప్పుడే కనెక్ట్ చేస్తే వెస్టేజ్ చేయాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను సార్. నేను కూడా హెల్త్ ప్రాబ్లం తోటి వచ్చాను. స్పిల్లైనా వాడిన తర్వాత నా హెల్త్ క్లియర్ అయింది. నేను కూడా బూట్ క్యాంప్కి వెళ్ళాను సార్. తర్వాత అవార్డు ఫంక్షన్కి వెళ్ళాను, మీటింగ్ అటెండ్ అయ్యాను సార్. మీరు చెప్పిన కొన్ని మీటింగ్స్ చెప్పారు కదండి, అవి కూడా త్వరలో అటెండ్ అవుతానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తికుంటున్నాను. నేను ఇయర్ ఎండింగ్ కల్లా 1 lakh తీసుకుని 1 కార్తో గ్రౌండ్ డైరెక్టర్ గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అడ్మిట్ చేసుకోండి సార్. అన్నయ్య గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ తమ్ముడు. లక్ష్మీ మేడం. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్.
సో ఈరోజు ఎలా అయితే సూపర్ మీ యొక్క సెక్షన్ కూడా అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్స్ ఇంపార్టెన్స్ చెప్పారు ఈ రోజు మెయిన్. సో నెట్వర్క్ కి ఊపిరి. కంటిన్యూ. అనే మధ్యలో నెట్వర్క్ కట్ అయింది సార్. నెట్వర్క్ కి మీటింగ్స్ అంటే ఎంత వివరంగా చెప్పారంటే చాలా చాలా అద్భుతం. నా అయితే చాలా బాగా నచ్చింది సార్ ఈరోజు మీరు ఇచ్చిన సెక్షన్. సో నార్మల్ గా మీటింగ్స్ ఇంపార్టెన్స్ అని అందరం చెప్తాం. మీరు ఒక స్లైడ్ వేసి ఆ స్లైడ్ కి అసలు ఆ మీటింగ్ ఆ ట్రైనింగ్ లో ఏముంటది, ఏం జరుగుతుంది, అసలు ఏ విధంగా మన ట్రైనింగ్ వినడం వల్ల మనం ఏ విధంగా షైన్ అవుతాం అనే ప్రతి విషయాన్ని చాలా అద్భుతంగా చాలా క్లియర్ అండ్ కట్ గా వండర్ఫుల్ అని చెప్పాలి. అసలు ఈ థాట్ వచ్చినందుకు కూడా వండర్ఫుల్ అని చెప్పాలి మీకు. సో సూపర్ సార్, సూపర్. సో ఈ రోజు ఈవెన్ ఇప్పుడు ఏదైతే మనం ప్రతి లీడర్ ఈ రోజు మన సక్సెస్ఫుల్ మన టాప్ అప్లయన్స్ కానివ్వండి, సో మన అందరం నిలబడ్డాము అంటే దానికి మెయిన్ రీజన్ మన బ్యాక్గ్రౌండ్ లో మన అటెండ్ అయిన ట్రైనింగ్స్ అని చెప్పాలి. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది సార్. సో డెఫినెట్లీ ఇలాగే మంచి సెక్షన్స్ ఇవ్వాలని తీసుకోవాలి. మీరు ఇంకా మీ టీంలో చాలా మందిని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చేసరికి ఈ 2 కల్లా 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలా, యూత్ అకౌంట్ టైటిల్ కొట్టడానికి ఎజెండాతో వర్క్ చేస్తున్నాను. మీరు ఏదైతే మార్చు జరిగే ట్రావెల్ టూర్ కి నా టీం నుంచి ఒక 10 మంది ఫ్లైట్ ఎక్కించడానికి ఎజెండాతో వర్క్ చేస్తున్నాను సార్. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఉండాలా. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అందరం మంచి సక్సెస్ తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఎస్ దేవి లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఉదయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మై సెల్ఫ్ దేవి లక్ష్మి ఆచండి నుంచి మాట్లాడుతున్నాను సార్. గోల్డ్ డైరెక్టర్ అండ్ వెస్టేజ్. థ్యాంక్ యూ సార్. మంచి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మాకు సిఎన్టీలో కానివ్వండి, మీటింగ్ లో కానివ్వండి, ఎక్కడైనా మాకు మంచి మోటివేషన్ ఇస్తారు సార్. మీ సెక్షన్ అంటేనే ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఒక ఇంట్లో కుందేళ్ళ కూడా ఇవాళ గడప దాటి బయటికి తీసుకొస్తున్నారంటే మీ మోటివేషనే సార్. ఇవాళ నా టీంలో కూడా అందరూ లేడీసే ఉన్నారు సార్. ఎందుకంటే మీ మాటలు విన్నారంటే కంపల్సరీ గడప దాటి బయటకు వచ్చి ఇవాళ బిజినెస్ చేస్తున్నారు సార్. అందరూ అంటే చెప్తారు సార్, ఎప్పుడు మీటింగ్స్ రండి మేడం, మీరంటూ వచ్చి నిలబడండి మేడం అని చెప్తారు ఎప్పుడు కూడా. అలాగే వచ్చి ప్రతి లేడీ కూడా ఇవాళ వాళ్ళకాలు మోటివేట్ చేసుకుని మీ మాటలు మోటివేట్ అయ్యి వచ్చి సార్ మీటింగ్ వచ్చి కూర్చున్న వాళ్ళు కంపల్సరీ ఒక 10 మందిని తీసుకొస్తున్నారు సార్. ఒక మీటింగ్ మిస్ అయినా 2 మీటింగ్ తీసుకొస్తున్నారు సార్. కానీ మీరు చెప్పే సెక్షన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మంచి మోటివేషన్ ఇస్తారు. నరసింహ సార్ గారు, రణేష్ గారు, ముగ్గురు కూడా త్రిమూర్తుల్లా మాకు మా వెన్నంటే, మా లేడీస్ స్పెషల్ గా మా వెన్నంటే నడిపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నాను సార్. అటెండ్ అయ్యాక నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. ఈ బూట్ క్యాంప్ కి నేను గోల్డ్ డైరెక్టర్ కి వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా టీం నుంచి 15 మందిని తీసుకొస్తున్నాను సార్. కంపల్సరీ ప్రతి మీటింగ్ మీరు చెప్పిన మీటింగ్ కల్లా నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గురుస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి. గురుస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. షోలో ఉన్న వారందరికీ కృతజ్ఞతలు అండి. మరి మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీటింగ్కి వస్తే బిజినెస్ చేయగలరన్నారు. దానిలో నేను ఒకనండి. చాలా చక్కగా చెప్పారు. నేనైతే చదువుకోలేదు. మరి సారు 10వ తరగతి చదివిన అన్నారు. మరి ఎత్తుకెదిగారు. అలాగే నేను చదువు రాకపోయినా ముందుకు రావాలనే డ్రీమ్తో మరి బిజినెస్ చేస్తున్నాను. మరి నా లెవెల్ ఇప్పుడు వచ్చేసి స్టార్ డైరెక్టర్. 25వ తారీఖు కార్లా మరి అందరూ మాకు బ్లెస్ చేయాలని
మరి అందరినీ కోరుతున్నా గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్. సూపర్ సార్, సూపర్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్ గురుస్వామి గారు, చాలా మందికి రోల్ మోడల్ అయిపోతున్నారు. సో మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉండాలి. చదువుతో చాలు, వయసుతో పని లేదు, కానీ ప్రూవ్ చేసి చూపించబోతున్నారు. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. జీవీఆర్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఉదయ్ గారు నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సెషన్ ఏంటంటే సార్, ఈరోజు నాకు నిజంగా ట్రైనింగ్స్ ఇంపార్టెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈరోజు క్లియర్గా అర్థమైంది. నేను ప్రతి ట్రైనింగ్ మ్యాక్సిమం తీసుకుంటున్నాను. నిజంగా నేను నాలెడ్జ్ వెస్టేజ్లో బిజినెస్ పరంగా నాలెడ్జ్ కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ నేను సంపాదించుకున్నానంటే మీరు కానీ మా పైన గ్రేట్ లీడర్స్ అందరూ ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం. ట్రైనింగ్స్ అన్నీ కూడా విఐపి కానీ అలాగే విఎల్సి కానీ విడబ్ల్యూఎస్ ఒక్కటే నేను ఇంతవరకు అటెండ్ అవ్వలేకపోయాను. అది ఒకటే నాకు ఇంకా అవ్వలేదు. విడబ్ల్యూఎస్ ఒకటి చేసి సరిపోయింది, అది ఒకటి చేయలేకపోయాను. అది ఒకటి తీసుకుంటే సరిపోయిన ఆ నాలెడ్జ్ ఇంకా నాకు కావాలి. అయినా మీ అందరూ చెప్పిన టీమ్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా నాలెడ్జ్ అనేది తెలుసుకున్నాను ట్రైనింగ్స్ వెస్టేజ్లో. అది ఇవాళ మీరు చెప్పిన మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో బాగా చెప్పారండి క్లారిటీగాను. ఏ టైంలో ఏ ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్స్ ఇంపార్టెన్స్ అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. అది చాలా బాగా చెప్పారు. ఒక్కొక్క స్లైడ్ పెట్టి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సార్. నెంబర్ 1గా చెప్పారు. నేను పాలకొల్లు, మన వెంకటేశ్వరరావు అండి. నేను పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. నేను గోల్ పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కారు అచీవ్ అవ్వాలని, జూన్ కల్లా కారు అచీవ్ అవ్వాలని నేను గోల్తో పనిచేసాను ఇప్పటిదాకా. అది యూనివర్సిటీ కనెక్ట్ అయింది. జనవరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో జూన్ నాటికి బూట్ క్యాంప్ నాటికి కారు తీయాలని కసితో పనిచేశాను. కానీ కారు అదే జూన్ కార్ ఫండ్ ఓకే అయింది ఖచ్చితంగా. కార్ అనేది నా లైఫ్లోకి కార్ ఫండ్ ఎంటర్ అవుతుందంటే కార్ కూడా అతి త్వరలో దగ్గరలో తీసుకుంటాను. యూనివర్స్ కనెక్ట్ అయిందండి. ఏది అనుకుంటే జరుగుతుంటంలో ఇది ఒకటి నాకు. థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ చెప్పారు సార్. నాకు చాలా బాగా నచ్చింది ఈ సెషన్. మంచి ఇన్స్పిరేషన్ గా చెప్పారు, అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ జీవీఆర్ గారు. ఇంకా ఫైనల్ గా ఏ శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మ్యూట్లోకి వెళ్ళిపోయింది సార్. శ్రీనివాసరావు గారు మ్యూట్లోకి వెళ్ళిపోయింది, మరొకసారి అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాసరావు గారు మ్యూట్లోకి వెళ్ళిపోయింది. ఏ శ్రీనివాసరావు గారు ఇది మ్యూట్లోకి వెళ్ళిపోయింది. నారాయణరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, పివి లక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉదయ్ గారు సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా మీ సెక్షన్ ఇలాంటి జూన్ సెక్షన్ లో కొంతమంది మళ్ళీ ఇంకొన్ని లైఫ్ లో అవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సు మీకు ఎప్పుడు ఉండాలండి. నిజంగా మీ సెక్షన్ ఎక్సలెంట్ సార్. నిజంగా కూడా కంగ్రాచులేషన్ చేస్తున్నారండి. సూపర్ సార్, సూపర్, కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ సార్. మీరు కొంతమందికి ఇలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కొంతమందికి లైఫ్ అవ్వాలి సార్. కార్ ఓపెన్ చేసి అలాగా మీరు కూడా కొంతమందికి లైఫ్ అవ్వాలి. ఎండలో కొన్ని కార్లు లాంచ్ అయ్యి మన ఏరియాలో వెస్టేజ్ జెండా ఎత్తుకుని తిరగాలని నా కోరిక సార్ ఎప్పటికైనా. సూపర్ సార్. సార్ నాకు గోల్ ఒకటే సార్. నేను 2 నెలల నెలకు ₹1,00,000 తీసుకోవాలని గోల్తో పని చేస్తున్నాను సార్. ఇంత అవకాశం ఇచ్చిన వెస్టేజ్కి, గౌతంబాలి గారికి, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు వెస్టేజ్ లో జాయిన్ చేసిన నా గురువులకి రుణపడి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నారాయణరావు గారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. ఫోన్ వచ్చింది సార్, సారీ. ఉదయ్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్. సూపర్ గా ఉంది సార్ స్టేషన్ ఇవాళ. ఎందుకంటే
మీటింగ్లు అనేవి పెట్టి నీళ్లు సార్. మీటింగ్లు లేకుంటే మనం ఏం చేయలేమనేది అర్థమైపోయింది మాకు. ఎస్ లీడర్స్, మరి ఈరోజు చాలా మంది విజయవాడ బూట్ క్యాంప్ స్టార్ట్ అయ్యి బ్రాంజ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ స్టార్ కంప్లీట్ చేసుకున్నాం సార్ ఈ పోయిన మంత్. మరి అలాగే బ్రీజా కార్ బుక్ 12,38,000. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే చేస్తే వెస్టీజే చేయాలనేది అర్థమైపోయింది. ఇలాంటి మీటింగ్లకి వెళ్తేనే పని అయిద్ది అనేది అర్థం. 6గురిని కూర్చోబెడితే 6గురు వజ్రాలే అనేది రియల్ సార్ అది. మరి మనం మీటింగ్కి వెళ్ళాలి, మనతో పాటు మీటింగ్ తీసుకెళ్ళాలి, ప్లస్ మనమే మీటింగ్ చేయాలనేది వెస్టీజ్ లో ఉన్న అటువంటిది సార్. థ్యాంక్ యూ సార్ ఇవాళ స్టేషన్. అందుకనే నేను ఖమ్మం బూట్ క్యాంప్ కి ఆల్రెడీ ఒక 4 టికెట్స్ బుక్ చేసిన నా వంతుగా. ఇంకా ఒక 6 సార్ ఉన్నాయి. అలాగనే అటు కూడా రావడానికి ట్రై చేస్తా సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది స్టేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, గుడ్ మార్నింగ్. 171 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా జూమ్కి అటెండ్ అయ్యారు. ఇంపార్టెన్స్ ఆఫ్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ కోసం ఈరోజు ఉదయకిరణ్ గారు చాలా అద్భుతంగా వివరించారు. సో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ లో ఎవరైతే అంటే ఒకటే సీక్రెట్, అప్లైన్, లైఫ్ లైన్, డౌన్ లైన్ కాదు. ఓన్లీ మీ దగ్గరే, మీ మైండ్ సెట్ దగ్గర ఉంది. ఈ బిజినెస్ లో మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎంత నాలెడ్జ్గా మనం గెయిన్ చేస్తున్నాం అనేది, మన దగ్గర నాలెడ్జ్ ఉంటే మనకి ఎవరితో పని లేదు. ఎందుకంటే మనం ఎవరినైనా చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. అప్లైన్ దగ్గర నాలెడ్జ్ తీసుకోవాలి, డౌన్ లైన్ నాలెడ్జ్ని షేర్ చేయాలి. ఎవరైతే ప్రతి ఒక్క ట్రైనింగ్కి 1-2 సార్లు కాదు, వీలు కుదిరినప్పుడు కాదు, ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ట్రైనింగ్ అటెండ్ అయితే ఒకసారి చూసాం కదా అనే దానికి సినిమా కాదు ఇది జీవితం. ప్రతి ఒక్క లీడర్లకి కూడా ఎంతో నాలెడ్జ్ ఇవ్వాలంటే మన దగ్గర ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉండాలి. ఆ ఆన్సర్స్ ఎవరైతే 100% కింద వాళ్ళకి తెలియజేసుకోవచ్చు. మరి అలాంటి క్లారిటీ ఇవ్వాలి అంటే మన బిజినెస్లో ప్రతి ఒక్క ట్రైనింగ్కి, మీటింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే మీ లైఫ్లో మీ జీవితానికి ఇంపార్టెంట్ ఇచ్చిన. సో కాబట్టి మీరైతే జూమ్ సెషన్ ద్వారా తెలుసుకున్నారు. అవన్నీ కూడా నేర్చుకొని ఫాస్ట్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన ఉదయకిరణ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఉదయకిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Yes, thank you, sir. Thank you very much, sir. Once again, thank you, sir. చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. సరైన రైట్ టైం సార్. ఇప్పుడే మళ్ళీ మంచిగా బూట్ క్యాంప్స్ అయితే చాలా స్టార్ట్ అవుతున్నాయి. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి అన్నట్టుగా చాలా అద్భుతంగా స్టార్ట్ అవుతున్నాయి. సో అలాగే మనకి టైం లో రైట్ సెషన్ అనేది తీసుకున్నారు సార్. ఎక్సలెంట్ సార్, చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ రోజు నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి. మా అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే యూనివర్సల్ కి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మై డియర్ లీడర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ ఉదయకిరణ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ సెకండ్. సో మరి డైలీ జూమ్ వినండి, జూమ్కి రప్పించండి, జూమ్ ద్వారా ముందుకెళ్ళండి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే జూమ్కి వస్తే చాలు తెలిసిపోతుంది. ఎక్కడ ఏ మీటింగ్స్, ఏ ట్రైనింగ్స్ ఏం జరుగుతుంది. ఒక గంట మీ జీవితం కోసం మీరు నిద్రపోయే సమయాన్ని కేటాయిస్తే మీ రోజంతా కూడా ఫుల్ జోష్గా, హుషారుగా ఉండడానికి ఈ జూమ్ సెషన్స్ అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 6గురితోటి కంపల్సరీగా ముందుకెళ్తూ తొందరగా కరోనా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరొక మంచి అద్భుతమైన సెషన్తో, అద్భుతమైన లీడర్తో మళ్ళీ కలుద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.